చూద్దాం. యెషయా గ్రంథము ఎవరైనా తీసారా? యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు. మేమందరము నీ చేతి మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. యెహోవా, చాలు సిస్టర్. మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. హల్లెలూయా. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, జీవం కలిగిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆరాధనకు యోగ్యుడు ప్రభువా. ఈ సమయంలో ప్రభువా చదువుని లేఖను దీవించండి ప్రభా. ఇంకా ప్రభా మేము ప్రభా సిద్ధపరచబడుతున్న తయారు కావలసిన విధానంలో ప్రభువా అర్హమైన యోగ్యమైన పాత్రగా ప్రభువా నీవు మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి విధమైన బలహీనత, ప్రతి విధమైన వ్యర్థత, ప్రతి విధమైన అయా శత్రు కార్యాలు యేసుక్రీస్తులో లయపరచండి. ఈ స్థలంలోనికి రండి ప్రభువా. మీరు మమ్మల్ని అభిషేకించమని చదువుని లేఖనం అయితే విరవమని మహిమనికి చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించున్నాము. ఆమేన్. హల్లెలూయా. సమయంలో ప్రతి ఒక్కరు కూర్చున్నాం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికి షాలోమ్. ప్రభు మీ అందరిని దీవించును గాక. హల్లెలూయా. చూడండి, మరి గడిచిన 4 నెలలు కొన్ని విషయాల్ని దీనికోసం తెలుసుకున్నాం. మరి కొన్ని విషయాల్ని ఈ సమయంలో మరి తెలుసుకుందాం. హల్లెలూయా. మరి ఇక్కడ మనం యెషయా గ్రంథం 64:8 మనం చూసినట్లయితే ఇక్కడ యెషయా ఏమని చెప్తున్నాడంటే, యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడువు. మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. హల్లెలూయా. మనమందరము ఎవరి చేతి పని అయి ఉన్నాము చెప్పాలి? దేవుని యొక్క హల్లెలూయా. దేవుని చేతి పైన అయి ఉన్నాం మనం. హల్లెలూయా. మనకు ఆయన ఏమై ఉన్నాడంటే కుమ్మరివాడై ఉన్నాడు. కుమ్మరివాడంటే కుండను నిర్మించువాడు. అవునంటారా? పాత్రల్ని తయారు చేసేవాడు. హల్లెలూయా. ఈరోజు మనమెవరమో తెలుసా? ప్రతి మనిషి దేవుడు ఎన్నుకున్న ఒక పాత్ర. ప్రతి మనిషి ఎవరండి? హల్లెలూయా. ప్రతి మనిషి దేవుడు ఎన్నుకున్న పాత్ర అయి ఉన్నారు. హల్లెలూయా. అందుకని అపోస్తలుడైన పౌలు గారు ఏమన్నారో తెలుసా? చూడండి, కొరింథీయులకు రాసిన కొరింథీ పత్రిక 2 కొరింథీ 4:17 చదువుదాం అందరూ. 2 కొరింథీ 4:17. చాలా జాగ్రత్తగా ఉనండి. మేము 4:7 సిస్టర్, 17 7 అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండినట్లు మట్టి ఘటములలో హల్లెలూయా. పౌలు గారు ఏమన్నారు తెలుసా? మేము ఎవరం అంటే మనం మట్టి ఘట్టములు. ఘట్టం అంటే పాత్రేనా? ఘట్టం అంటే పాత్ర, కుండ, గుర్తు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మట్టి ఘట్టం అంటే ఒక పాత్రకి, ఒక కుండకి వాడుకునే దానికి గుర్తుగా ఉన్నది. మనకు అర్థమైన భాషలో చెప్పాలంటే అదొక పాత్ర. హల్లెలూయా. అది మట్టి పాత్ర అయినా అనుకోండి, వెండి పాత్ర అయినా అనుకోండి, బంగారు పాత్ర అయినా అనుకోండి, ఏదైనా అనుకోండి. హల్లెలూయా. అయితే మీకు తెలుసా, యజమానుని దగ్గర అనేక రకాల పాత్రలు ఉంటాయి. మన ఇంట్లో అనేక రకాల పాత్రలు ఉంటాయి. ఉంటాయా? ఉండవా? హల్లెలూయా. ఈరోజు మన ఇంట్లో అన్ని రకాల పాత్రలు ఉంటాయి, కానీ మట్టి పాత్రలే తక్కువ, అసలు ఉండవు. కానీ ఆరోగ్యకరమైంది ఏది? ఆరోగ్యకరమైంది మట్టి పాత్ర. మట్టి పాత్రలో వండుకున్న భోజనం ఆరోగ్యకరమైంది. హల్లెలూయా. కానీ ఈరోజు ఈ కాల ప్రజల మన ఇళ్లలో మనం చూస్తే ఆరోగ్యకరమైన పాత్ర కంటే
అనారోగ్యాలు తెచ్చే పాత్రలే ఉన్నాయి మన దగ్గర ఎక్కువ. అది. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. చూడండి, అయితే పాత్రలు ఎలాగున్నాయి? ఘనత కొరకు నిర్మించబడ్డాయి. ఘనహీనత కొరకు కూడా ఉన్నాయా లేవా? హల్లెలూయా! ఇప్పుడు మనం ఎలా ఉండాలి? ఇప్పుడు మీకు తెలియచేయుచున్న విషయం ఏంటంటే, పాత్ర అనగా ఆ మట్టి పాత్ర, ఆ మట్టి ఘటం ఎవరు అంటే మనమే. హల్లెలూయా! అయితే ఈ మట్టి ఘటాల్ని దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడంటే, మహిమ ఘటములుగా మార్చాలనుకుంటున్నాడు. ఈ మట్టి కుండల్ని, ఈ ఒట్టి కుండల్ని ఎలా చేయాలనుకుంటున్నాడు? మహిమ గల పాత్రలుగా. తన రూపమునకు సమమైన రూపముగా చేయాలనుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా! ఈ యొక్క మట్టి దేహములను మహిమకరమైన తన శరీరమునకు, తన దేహమునకు సమరూపముదనుగా మార్చాలనుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా! ఎందుకంటే ఆయన ఎవరంటే, ఆయన కుమ్మరి అయ్యున్నాడు. ఇప్పుడు గమనించండి. పౌలు అంటున్నాడు, మేమెవరమంటే ఆయన బలాధిక్యమును మా మూలమైనది కాక, దేవునిదై ఉండునట్లు మట్టి ఘట్టముల్లో ఈ ఐశ్వర్యము మాకు కలదు. అంటే మట్టి ఘట్టాల్లో దేవుడు ఏం పోసాడంట? ఐశ్వర్యాన్ని పోసాడు. అది భూ సంబంధమైన ఐశ్వర్యం కాదది. అది పరసంబంధమైన ఐశ్వర్యం. అయితే పరసంబంధమైన ఐశ్వర్యమైన, భూ సంబంధమైన ఐశ్వర్యమైన మోయటానికి నీవు సరైన పాత్రగా ఉండాలి. హల్లెలూయా! అందుకనే అదే అపోస్తలుడైన పౌలు గారు ఏమన్నారో తెలుసా? చూడండి ఒకసారి చదువుదాం కొరింథీ పత్రికలో. కొరింథీ కాదు, తిమోతి పత్రిక. మొదటి తిమోతి అనుకుంటా. మొదటి తిమోతి చూద్దాం. దేవునికి స్తోత్రం. ఇక్కడ పాత్ర కోసం రెండో తిమోతిలో ఉంది. రెండో తిమోతి రెండవ అధ్యాయము. తిమోతి రాసిన పత్రిక రెండో తిమోతి రెండవ అధ్యాయము తీయండి. 20 వచనం. ఆ! హ్మ్. 19 కూడా చదువుదాం సిస్టర్. అయినను అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఆ! దేవుడు తన వారిని ఎరుగును. అంటే దేవుడికి తన వారు తెలుసా? తెలుసు. ఆ! అనునదియు హ్మ్. 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 ఆ! గొప్ప ఇంటిలో ఎండి పాత్రలు, బంగారు పాత్రలు మాత్రమే గాక కర్రవియు, మట్టివి కూడా ఉండును. వాటిలో కొన్ని కొన్ని ఘనతకు హ్మ్. హల్లెలూయా! ఇప్పుడు చూడండి, వాటిలో ఎలా ఉన్నాయి? కొన్ని ఘనతకు, కొన్ని ఘనహీనతకు ఉపయోగించబడేలా ఉన్నాయి. ఇప్పుడు మనం ఎలా ఉండాలంటే, యజమానుడు వాడుకునే అర్హమైన అక్కడ పౌలు చెప్తాడు. ఏమంటాడు చూడండి. యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కర్మను సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రగా ఉండును. హల్లెలూయా! ఇప్పుడు మనం ఎలా ఉండాలంటే అర్హమైన పాత్రలు ఉన్నాయి కొన్ని అక్కడ. అంటే బంగారు పాత్రలో, ఎండి పాత్రలో, రాతి పాత్రలో, మట్టి పాత్రలో, కర్ర పాత్రలో అర్హమైనవి, అర్హత కలిగినవి ఉపయోగించి ప్రతి కార్యానికి ఉపయోగించే పాత్రలు ఉన్నాయంట అక్కడ. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? ఈరోజు మనం ఎవరిమి? మనం ఒక పాత్ర అయ్యున్నాం. హల్లెలూయా! పౌలైతే తన గురించి తాను చెప్పుకుంటూ నేను ఒక మట్టి పాత్రని. హల్లెలూయా! చూడండి, దేవుడికి తన కొరకు, తన పని కొరకు, తన ఐశ్వర్యాన్ని వారిలో పెట్టడానికి దేవుడు కొంతమందిని పాత్రలుగా ఎన్నుకున్నాడు. పాత్ర అంటే తెలుసు కదా! వాడబడేది. గుర్తుపెట్టుకోండి. పాత్ర అంటే వాడబడేది. వాడబడేదాన్నే పాత్ర అంటాం. హల్లెలూయా! అయితే ఆ పాత్ర వాడబడకపోతే అది గుర్తింప గుర్తింపు పొందదది. హల్లెలూయా! అర్హమైన పాత్రే గుర్తింపు పొందుతది.
అలాగే యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా, వాడబడే పాత్రగా మనం ఉండాలి. దేవుని మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని ఎలా చేయాలనుకుంటున్నాడంటే అర్హమైన పాత్రగా, యోగ్యమైన పాత్రగా. అలా చేయాలంటే మొదటగా మనం ఎవరి చేతిలోకి వెళ్ళాలి? చేసేవాని చేతిలోకి వెళ్ళాలి. అర్హమైన పాత్రగా మనల్ని మలిచేవాని చేతిలోకి వెళ్ళాలి. మనల్ని నిర్మించేవాని చేతిలోకి వెళ్ళాలి. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. ఆయన చేతిలోకి వెళ్తే నీ జీవితాన్ని మహిమకరంగా మార్చగలడు. ఆశీర్వాదకరంగా మార్చగలడు. దీవెనకరంగా మార్చగలడు. కేవలం మనం చేయవలసిందేంటో తెలుసా? ఆయన చేతులోనికి వెళ్ళడమే. కేవలం మనం చేయవలసిందేంటో తెలుసా? ఆయనకు అప్పగించుకోవడమే. కేవలం మనం చేయవలసిందేంటో తెలుసా? ప్రభువా! నేను నీకు నీ అధికారానికి, నీ నాయకత్వానికి, నీ నడిపింపుకి, నీ ఆత్మకి నేను అప్పగించుకుంటున్నాను. హల్లెలూయా! దాని నిమిత్తం ఆ విషయమై దావీదు ఒక మాట చెప్తాడు. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. దావీదంటాడు, నీ వాక్యమును బట్టి నా మార్గములను చెప్పాలి. స్థిరపరచుము, నా అడుగులను స్థిరపరచు. దేనిని బట్టి స్థిరపరచబడాలి మన అడుగులు? ఆయన వాక్యాన్ని బట్టి. నిన్ను స్థిరపరిచేదేంటి? ఆయన వాక్యమేనా? ఆయన వాక్యమే నిన్ను స్థిరపరుస్తది. ఆయన వాక్యమే నన్ను స్థిరపరుస్తది. హల్లెలూయా! అందుకనే సామెతల్లో మనం చూస్తే ఒక మాట రాయబడింది. ఏమనుందో తెలుసా? చూడండి. ఒకసారి చదువుదాం. 3:6 సామెతలు. త్వరగా. చాలా జాగ్రత్తగా. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు హల్లెలూయా! అప్పుడు ఆయన ఎప్పుడు సరళం చేస్తాడాయన? ఎప్పుడు మన త్రోవలు సరళం చేయబడతాయి? ఇందాక మీకు చెప్పాను. మన మార్గంలో గుట్టుంది. లేక మన మార్గంలో ముల్లులున్నాయి. నీ మార్గంలో ముళ్ళుంది. ఇప్పుడు నువ్వు ఆ మార్గంలోనే ఎళ్ళాలా? నీ మార్గంలో అప్పులున్నాయి. ఆ మార్గంలోనే ఎళ్ళాలా? నీ మార్గంలో వ్యతిరేకతలున్నాయి. ఆ మార్గంలోనే ఉన్నాయి. మార్గం అంటే అర్థమవుతుందా? నీ జీవితం. నీ జీవితంలో వ్యతిరేక దశలున్నాయి. నీ జీవితంలో అప్పులున్నాయి. నీ జీవితంలో బాధలున్నాయి. నీ జీవితంలో కష్టాలున్నాయి. నీ జీవితంలో అన్నీ విఫలమైనయే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆ మార్గంలో నీవు విజయం పొందాలంటే, ఆ మార్గం సరైన రీతిలో నీ ప్రయాణం సరైన రీతిలో గమ్యానికి చేరాలంటే సామెతల్లో చెప్తున్నాడు. మనం ఎవరికి అప్పగించుకోవాలి? చెప్పాలి. ఆయన ఎంతవరకు ఆయన అధికారాన్ని ఎంతవరకు ఆయనకి మనం అధికారం ఇవ్వాలి? నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? కొంతమంది స్త్రీలుంటారు. వివాహం అయితే చేసుకుంటారు. అందరూ చూస్తున్నప్పుడే నువ్వు నా భర్త. అందరి ముందే నువ్వు నా భర్త. అందరి ముందే నువ్వు నా భార్య. ఎక్స్ట్రాలు చెయ్యొద్దింక. అంటారా? అనరా? నేను చెప్పింది మీకు అర్థమవుతుందండి? ఎంతమంది గ్రహించగలుగుతున్నారు? అంటే వారికి అధికారం ఎంతవరకు ఇస్తున్నారు? అందరి ముందే. అందరి ముందు పిలిచినా పలకరిస్తారు. ఏదైనా అడిగినా ఇస్తారు. కానీ ఎవరు లేనప్పుడు ఏదన్నా అడిగినా, ఏదన్నా చేసినా కొంతమంది ఏం చేస్తారు? ఇందాకడంటే అందరూ ఉంటారని తప్పదు కాబట్టి చేశాను. ఇప్పుడేంటి చెప్పు? అంటే వారి అధికారం ఎంతవరకు ఇస్తున్నారు? కొంతవరకే. అంటే కొంతవరకే వారికి లిమిట్ ఇస్తా ఉన్నారు. మీకు విషయం తెలుసా? ఈరోజు మనం మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఎంత అధికారం ఇస్తున్నాం? హల్లెలూయా! హల్లెలూయా! కొంతమంది అధికారం ఇస్తారు. ఎప్పుడైనా అవసరతలొచ్చినప్పుడే ఆయనకి అధికారం ఇస్తారు. కొంతమంది పెళ్ళిళ్ళకొచ్చేటప్పుడు అధికారాలన్నీ తెలిసిపోతాయి. ఆయనకి ఎంత అధికారం ఇచ్చారో పెళ్ళిల్లో బయటపడతది. పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు ఎంతమందికి అర్థమవుతుంది? ఏయైనా ఫంక్షన్‌లు జరిగేటప్పుడు, ఏయైనా కార్యాలు జరిగేటప్పుడు అసలైన ఆయన అధికారానికి పూర్తిగా లోబడిన ప్రజలు అప్పుడు బయటకొస్తారు. ఎందుకని? ఫంక్షన్‌లు జరిగినా, పెళ్ళిళ్ళు జరిగినా ఎక్కువేమొస్తాయి మన దగ్గరికి? ఫస్ట్ మనల్ని ఎదుర్కొనేది ఏంటి తెలుసా? ఆచారం. అవునంటారా? ఆచారం ఎదుర్కుంటదా? ఎవరైనా ఒక అమ్మాయి మ్యాచ్యూర్ అయిందనుకోండి. నువ్వు విశ్వాసివి. నువ్వు వాక్యం తెలిసిన వాడివి. బైబిల్ చెబుతుంది ఆ కార్యము బహిష్టి, స్త్రీ బహిష్టి అనేది ఎవ్వరికీ
తెలియకూడదు. ఇప్పుడు బయట లోకం చూస్తే అది ఏం చేస్తుంది తెలుసా? లోకం ఏం చేస్తుంది తెలుసా? అందరికి తెలిసేటట్టుగా గొప్ప విందు చేస్తది. అవునంటారా? ఇప్పుడు బైబిల్ అలా చేయొద్దంటుంది. ఎవరికీ తెలియకూడదంటుంది. ఇప్పుడు నీ పరిస్థితి ఏంటంటారు? మన పరిస్థితి ఏంటంటారు? చెయ్యకుండా ఉంటే ప్రభువుని గనపరుస్తున్నట్లే. వాక్యం ప్రకారం జీవిస్తున్నట్లే. ఒకవేళ చేస్తే ప్రజల మాట విన్నట్టే, ఆచారాన్ని అమ్మడించినట్టే, క్రీస్తుని పక్కన పెట్టినట్టే. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? వివాహాల్లో కావచ్చు, ఇలాంటి కార్యాల్లో మనం ఎంతగా ఆయన అధికారం కింద ఎంత ఉన్నామో, ఇంకా చెప్పాలంటే వాక్యమునకు మనం ఎంతగా లోబడ్డామో, వాక్యమునకు ఆ వాక్యానికి మనం ఎంత అధికారం ఇస్తున్నామో, ఈ క్రియలు, ఈ పరిస్థితుల్లో ఆయా పరిస్థితుల్లో ఇవన్నీ బయటకొస్తాయి. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? అందుకనే అక్కడ మనం చూసినట్లయితే వాక్యం ఏం రాయించాడంటే, దేవుడికి మీరు అధికారం ఇవ్వండి అని రాయించలా. చెప్పాలి. చెప్పాలి. నీ ప్రవర్తన హల్లెలూయా! నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను హల్లెలూయా! అంటే ప్రవర్తన అంతట్లో మనం ఆయనకి అధికారం ఇవ్వాలా? ఆయన అంటే మీకు అర్థమవుతుందా? అర్థమేంటి చెప్పలా? ప్రవర్తన అంతట్లో వాక్యానికి అధికారమి. ప్రవర్తన అంతట్లో ఆయన కట్టడలకి, ఆయన విధులకి, ఆయన వాక్యానికి అధికారమి. అప్పుడు నీ ప్రవర్తన స్థిరపరచబడతది. అప్పుడు నీ నడక, నీ త్రోవలు సరళంగా ఉంటాయి. వాక్యానికి అవకాశం ఇచ్చావనుకో, వాక్యానికి నువ్వు అధికారం ఇస్తే, ఆయనకి అధికారం ఇస్తే, నీ వెళ్తున్న మార్గంలో నీ త్రోవలో ఎత్తులున్నాయా? నువ్వు వెళ్ళకముందు ఆయన ఏం చేస్తాడు? దాన్ని ఎత్తన్నిటిని ఏం చేస్తాడు? చదును చేసేస్తాడా? చదును చేసేస్తాడు. ఒకవేళ గుంతగా పల్లాలున్నాయనుకో, దాన్నన్నీ ఏం చేస్తాడాయన? లెవెల్ చేసేస్తాడా? హల్లెలూయా! వంకరలున్నాయో ఏం చేస్తాడాయన? వంకర మార్గాలన్నీ ఏమైపోతాయి? హల్లెలూయా! ఏంటి మీకు అర్థం కాలేదా? ఆయన అనలేదా? నీ ఎదుట వంకర మార్గాలు సరిచేయబడతాయి. హల్లెలూయా! ప్రతి ఎత్తు చదును చేయబడతది. ప్రతి పల్లము నునుపు చేయబడతది. సరిచేయబడతది. వాక్యమేనా ఇది? ఎప్పుడది మారతదంటే వాక్యానికి మనం ముందు అవకాశం ఇచ్చినప్పుడు. నువ్వు ముందు నడుస్తున్నావు. కొంతమంది ఏం చేస్తారంటే వాక్యాన్ని ఎనకబెడతారు. హల్లెలూయా! వారు ముందు నడుస్తారు. వాక్యాన్ని ఎనకబెట్టి ముందు నడిచిన వారు ఆదిలో ఉన్నారు. వాక్యాన్ని ముందు పెట్టకుండా వాక్యాన్ని ఎనకబెట్టి వారు ముందు మాట్లాడితే వారి జీవితం ఏమైందంటారు? ఏదోని నుండి బయటకొచ్చింది. అవునంటారా? అవ్వ సర్పం వచ్చి చెప్పగానే ఏం చెప్పాలి మొదట? వాక్యాన్ని చెప్పాలా. దేవుడు చెప్పాడంతే. హల్లెలూయా! కానీ అవ్వ ఏం చేసింది? ఈ కాల ప్రవక్త విలియం బ్రన్హం గారు అంటున్నారు. హల్లెలూయా! అవ్వ ఏం చేసిందంటే తన సొంత మాటని కలిపిందంట. హేతు బుద్ధిని ఉపయోగించి సొంత మాటని కలిపిందంట. ఎప్పుడైతే వాక్యానికి ఒకటి కలిపిందో అప్పుడేమైందంటే జీవంలోండి కట్ చేయబడిందంట. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు రెండో ఆదాము భూమి మీదకి వచ్చినప్పుడు ఏమన్నాడంటే, ఈ కాలపు అవ్వతో, ఈనాటి సంఘం అనే వధువుతో హల్లెలూయా! ఆయన వాక్యమునికి ఏది కలపొద్దు, ఏది తీసివేయొద్దు. ఎందుకు తెలుసా? ఆ మాటను బట్టే ప్రతి మనిషి బ్రతుకుతున్నాడు. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. అందుకే వాక్యాన్ని ముందుంచావనుకో, ఇప్పుడు నీ ఎదుట ఎవరు నడుస్తున్నారు? వాక్యం. సైన్యములకు అధిపతి యెహోవా నీకు ముందు నడుస్తున్నాడు. ఏ పర్వతమన్నా నీ ముందు నిలబడతదా? ఏ వంకర మార్గమన్నా అలా వంకర స్థితిలోనే ఉంటదా? ఎటువంటి వంకరోళ్ళు నీకు తగులుతా ఉంటారు అప్పుడప్పుడు. నిన్ను వ్యతిరేకించే వాళ్ళు తగులుతా ఉంటారు. నిన్ను హేళన చేసే వాళ్ళు తగులుతా ఉంటారు. నిన్ను తరచుగా బాధపరిచే వాళ్ళు తగులుతా ఉంటారు. వారిని జయించాలంటే నీవు ప్రయత్నం చేయకు. నీ ఎదుటి వాక్యాన్ని పెట్టు. నీవు వాక్య మార్గంలోకి రా. నీవు మొదట సరైన క్రమంలోకి రా. అప్పుడేమవుద్ది తెలుసా? నీ మార్గాలన్నీ ఆయన సరళం చేస్తాడు. నీ త్రోవలన్నీ ఆయన సరళం చేసేస్తాడు. నీకు ఎవరు బాగా ప్రెషర్ తీసుకొస్తున్నారు? ఎవరు బాగా నిన్ను నొప్పిస్తున్నారు? హల్లెలూయా! మీకు విషయం తెలుసా? నొప్పించే వారిలో ఎవరున్నా ఆయన ఒప్పుకోడు. నిన్ను బాధపరిచే వారిలో, ఇంకా చెప్పాలంటే యేసుక్రీస్తుని ప్రేమించేవారు, వాక్యాన్ని గనపరిచేవారు, వారి జీవితంలో ప్రభువుకి అధికారం ఇచ్చిన వారు బాధపడితే ఆయన ఊరుకోడు.
వారి కోసం ఆయన ఏమన్నా చేయగలడా? ఏదైనా చేయగలడు. ఎందుకో తెలుసా? విలువ పెట్టి కొనుక్కున్నాడు ఆయన. హల్లెలూయా! ప్రాణం పెట్టి రక్షించుకున్నాడు ఆయన. హల్లెలూయా! వారు క్రీస్తుకి ఖైదీగా మారారు. వారు ప్రపంచంలో, లోకంలో ఉన్న అన్నిటికంటే ముఖ్యముగా ఆయన్నే పెట్టుకున్నారు. ఒక వ్యక్తిని, నీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ బంధువులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నాకెవ్వరు అవసరం లేదురా, నువ్వు ఉంటే చాలు నాకు అనంటే, అలాంటి వ్యక్తి ఎవరైనా నువ్వు కలిగి ఉంటే, అతను నిజంగా నిన్ను ప్రేమిస్తాడంటారా? మన జీవితాల్లో ఎవరైనా స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, నేను ఎవరి మాట పట్టించుకోను. భర్తతో భార్య ఎవరి మాట పట్టించుకోను. ఎవరన్నా నాకు లెక్కలేదండి. మీరుంటే చాలు నాకు అనంటే, ఆ భర్త ఆ భార్యని ప్రేమిస్తాడంటారా? కానీ అలా అనే స్త్రీలున్నారా? మీ అమ్మేంటి అలా అంటుంది? మీ నాన్నేంటి అలా అంటున్నాడు? హల్లెలూయా! మీ అమ్మగారు అలా అంటుందేంటి? మీ నాన్నగారు అలా అంటుందేంటి? హల్లెలూయా! నేను మిమ్మల్ని బట్టి సహిస్తున్నానండి. ఎంతమందికి అర్థమవుతుంది? అంటే మిమ్మల్ని బట్టే సహిస్తున్నానంటే అర్థం ఏంటి? ఎవరిని ప్రేమిస్తున్నావు నువ్వు? నీ భర్తని. నీ భర్తను ప్రేమిస్తున్నావు కాబట్టి ఏదైనా సహించుకుంటున్నావు. ఈరోజు ప్రభువుని గాని నువ్వు ప్రేమిస్తే, వాక్యాన్ని గాని నువ్వు లోబడితే, నీ ఎదుట ఏ సమస్యొచ్చినా నువ్వు సహించగలవు. అది నిన్ను దాటలేదు. అది నిన్ను జయించలేదు. అమితంగా కోపం వస్తుందా? అది నిన్ను జయించలేదు. ఏదోటి చేసేద్దాం అనిపిస్తుందా? అది నిన్ను జయించలేదు. ఎందుకో తెలుసా? నువ్వు దేన్ని పెట్టావంటే వాక్యాన్ని నీ ఎదురు పెట్టుకున్నావు. హల్లెలూయా! ఈరోజు అందుకే మన ఎదుట ఎల్లప్పుడు వాక్యం పెట్టుకోవాలి. అందుకనే దేవుడు అంటాడు, వాక్యమును మీ నుదిటికి, నీ నొసట్లకి బాసికములా కట్టుకోండి. కుడి ఎడమలకు చూడొద్దు. నేరుగా వాక్యం వైపు చూడండి. ఏ స్వరాలు వినొద్దు. హల్లెలూయా! ఎన్నో స్వరాలొస్తాయి మనల్ని మార్గం తప్పించడానికి. కానీ ఏ స్వరం వైపు వినొద్దు. వాక్యం చెబుతున్న దాని వైపు చూడు. వాక్యాన్ని పెట్టు నీ ఎదుట. పౌలంటాడు ఇంకా చెప్పాలంటే, సిలువ వేయబడినట్టు క్రీస్తుని మీ ఎదుట పెట్టండి. మీ కనుల ఎదుట సిలువ వేయబడిన క్రీస్తు ప్రదర్శించబడాలా. బ్రదర్ బ్రహ్నం తన కారులో క్రాస్ ఉండేది సిలువ. సిలువను పెట్టుకున్నప్పుడు కొంతమందన్నారు, ఆ! "నువ్వు సిలువను పెట్టుకున్నావు కదా! నువ్వు కాథలిక్ వాడివా?" అన్నాడు. ఎందుకంటే సిలువ కాథలిక్కుల గుర్తు కదా! అన్నారు. ఒక వ్యక్తి ప్రశ్నించాడు. అప్పుడు ఆయనేమన్నాడంటే, "సిలువ కాథలిక్‌కి చిహ్నం కాదు. సిలువ క్రైస్తవులకు గుర్తు. సిలువ కాథలిక్ వారికి మాత్రమే చెందింది గాదు. సిలువ క్రైస్తవుడి యొక్క గుర్తు." హల్లెలూయా! సిలువ క్రీస్తు యొక్క త్యాగానికి, ప్రేమకి, బలియాగానికి గుర్తు. హల్లెలూయా! అని చెప్పి, నేనిది ఎందుకు పెట్టుకున్నానంటే, నేను కారులో డ్రైవ్ చేస్తున్నప్పుడు, నేను వెళ్తున్నప్పుడు, మార్గంలో వెళ్తున్నప్పుడు, ప్రయాణంలో వెళ్తున్నప్పుడు, కొన్ని కొన్ని చూడకూడని దృశ్యాలు నేను చూడాల్సొస్తది. హల్లెలూయా! నేను డ్రైవ్ చేస్తున్నప్పుడు కొన్ని కొన్ని చూడకూడని దృశ్యాలు చూస్తాను. అప్పుడు నేను సడెన్‌గా ఇటు తిరిగి చూస్తూ వెళ్తున్నప్పుడు, ఇప్పుడు అవి అవి నా కళ్ళకి కనిపించినప్పుడు నేనేం చేస్తానంటే, నేరుగా నా చూపుని ఎటు తిప్పను. ఎటు తిప్పుతానంటే, ఆ కల్వరి వైపు తిప్పుతాను. ఆ కల్వరి వైపు తిప్పడానికి ఒక చిహ్నమే ఈ సిలువ. నేరుగా నేను ఆ కారులో వేలాడుతున్న ఆ చిన్న రోసరీ, ఆ యొక్క ఆ జపమాల సిలువ వేలాడుతున్న ఆ సిలువ వైపు ఎలాగైతే చూస్తే, నాకాయన యొక్క త్యాగం గుర్తుకొస్తది. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. అంటే పాపం చూసినప్పుడు మనం ఎవరికెళ్ళి చూడాలా? పాపం విన్నప్పుడు ఎవరికెళ్ళి చూడాలా? క్రీస్తు వైపు చూడాలి మనం. దేవుని వైపు చూడాలి మనం. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. ఎందుకంటే పాపం మనల్ని ఆకర్షించేది. పాపం నువ్వు వింటున్న దాన్ని వినేటట్టు చేస్తది ఇంకా. నువ్వు చూసేదాన్ని ఇంకా చూసేటట్టు చేస్తది. ఆ సమయంలో ఒక్కసారి అటువైపు చూసిన నీవు, పాపం వైపు చూసిన వైపు నీవు ఒక్కసారి కలవరి వైపు నీ చూపు తిప్పితే, అక్కడ మరొకటి నిన్ను ఆకర్షించేదున్నది. హల్లెలూయా! ఉన్నదంటారా? ఆ కల్వరిలో ఆకర్షించేదున్నదా? ఆకర్షించేదున్నదా పర్వతం మీద? ఆ పర్వతం మీద ఆకర్షించేదున్నది. ఆ పర్వతం మీద ఒక ఆకర్షణ ఉన్నది.
హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి సహోదరులారా, అందుకని మనం ఎప్పుడు వాక్యాన్ని మన కళ్ళు ఎదురు పెట్టాలి. ఆయన మన ఎదురు పెట్టుకోవాలి. ప్రవక్తనుడు ఒక వ్యక్తి దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నాడు అని గుర్తు ఎలా ఉంటది? నేను దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నాను అని గుర్తు ఎలా ఉంటదంటే, ప్రవక్త అంటున్నాడు, ఒక వ్యక్తి ప్రశ్నించినప్పుడు బ్రదర్ బ్రాంహం ఏమని సమాధానం చెప్పాడంటే, నువ్వు వెళ్తున్న మార్గంలో ఏదైనా ఒక అసభ్యకరమైన దృశ్యం కావచ్చు, ఏదైనా నువ్వు చూడకూడనిది, వినకూడనిది నువ్వు నీ నీ కనుల ఎదుటికి, నీ చెవుల ఎదుటికి వస్తున్నప్పుడు, ఒక వ్యక్తి నిజంగా ఆత్మచేత నడిపించబడుతున్న వ్యక్తిగా గాని, స్త్రీగా గాని, పురుషుడిగా ఉంటే, ఆ వ్యక్తి ఏమవుతాడో తెలుసా? ఒక్కసారి ఆ పాపాన్ని చూసి రెండోసారి ఆ వైపు తిరగడట. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? ఇప్పుడు వెళ్తున్న మార్గంలో వెళ్తున్నావు. సపోజ్ నువ్వు డ్యూటీకెళ్ళొచ్చు, జాబ్ చేయడానికెళ్ళొచ్చు, పనికెళ్ళొచ్చు, చదువుకెళ్ళొచ్చు, కాలేజీకెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. నువ్వు వెళ్తున్న మార్గంలో సడెన్‌గా ఏదో ఒక దృశ్యం కనబడింది. నువ్వది చూసావు. ఇప్పుడు చూడగానే సాధారణంగా ప్రతి మనిషి చూడగానే మొఖం తిప్పేస్తాడు. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? ప్రతి మనిషి తిప్పుతాడా? తిప్పడా? క్రైస్తవుడే తిప్పుతాడా? నో సార్. అందరూ తిప్పుతారు. ఎందుకంటే అది చూడకూడనిది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు తిప్పుతారు. అయితే ఒకసారి మొఖం త్రిప్పి రెండోసారి చూసేవాళ్ళు ఎవరో తెలుసా? ఆ ఆశ కలిగిన వాళ్ళు. అక్కడ ఆ వ్యక్తిని ఏదైతే నడిపిస్తుందో ఇక్కడ అదే వ్యక్తిని నడిపించేదని చూపిస్తది. హల్లెలూయా. ప్రవక్త బ్రహ్నం గారు ఏమన్నారంటే, నువ్వు నడుస్తున్న మార్గంలో ఒక దృశ్యం నీకు కనబడుతున్నప్పుడు అది నీ కంటిలో నువ్వు చూసావు. అయితే నీ తల త్రిప్పబడింది. ఇప్పుడు నువ్వు ఆత్మచేత నడిపించబడేవాడివైతే రెండోసారి దాని వైపు చూడవంట. ఎంతమంది ఈ ప్రయత్నం ఈ ఈ ఈ విధంగా ఎళ్తున్నారు. ఒకసారి చూసావు. కొద్ది దూరం వెళ్ళు. కొద్దిగా దూరం వెళ్ళిన తర్వాత మనోళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఒకసారి చూసిన తర్వాత ఇంకొద్ది ముందలకెళ్ళిన తర్వాత చూత్తారంటారా? చెప్పండి సార్. చూత్తారా లేదా ఇలాగా? మళ్ళీ ఇంకేంటి చూసేటప్పుడు ముందు బండి నడుపుతున్నోళ్ళు చూస్తున్నారా లేదా నన్ను? ఎందుకంటే ముందు ఒకళ్ళు డ్రైవ్ చేసుకుంటూ ఎళ్తున్నారు బండిని. లేకపోతే ఒక ముందు కొంతమంది ఎళ్తున్నారు. ఎనకాల నువ్వు కూర్చున్నావు. ఇప్పుడేం చేస్తారు? మళ్ళా మనకోటేంటి చెప్పనా? నేను చూస్తున్న సంగతి ముందున్నోడికి తెలవకూడదు. అర్థమైందా నేను చెప్పేది? అందుకనే మా ఆయన చూస్తున్నాడా? మా ఆవిడ చూస్తుందా? ఆ! ఎవరైనా చూస్తున్నారా? ముందున్నోళ్ళు చూస్తున్నారా? ఏం జరుగుతుంది ఎనక? మీకు తెలుసా? ఎనక్కి చూసిన వాళ్ళున్నారు బైబిల్‌లో. దేవుడు చెప్పాడు. ఎనక తిరిగి చూడొద్దని. కానీ ఒక ఆమె ఎనక తిరిగి చూసింది. ఏమైపోయింది? నిర్జీవమైన స్థితిలోకెళ్ళిపోయిందా? కదలని స్థితిలోకెళ్ళిపోయిందా? కానీ దేవుని వాక్యానికి లోబడి, దేవుని మాటకి కట్టుబడి, ఎనక్కి తన భార్య ఉప్పు స్తంభం అయిపోయినా కూడా ఎనక్కి తిరిగి చూడకుండా ఎళ్ళిపోయాడు. హల్లెలూయా! అటువంటి పురుషులు ఉంటారంటారా? ఉన్నారా? అటువంటి స్త్రీలున్నారా? భర్తకు ఒకసారి చెప్తది. 2 సార్లు చెప్తది. 3 సార్లు చెప్తది. భార్యకి ఒకసారి చెప్తారు. 2 సార్లు చెప్తారు. అమ్మా! మనం అలా ఉండకూడదు. దేవుని వాక్యం అలా చెప్తుంది. మనల్ని ప్రేమించాలి. మనం అందరిని ప్రేమించాలి. మనం సహించుకోవాలి. మనం ఓర్చుకోవాలి. వాక్యం చెప్తుంది. భర్తకు చెప్తారు. భార్యకి చెప్తారు. పిల్లలకు చెప్తారు. వింటలేదనుకో ఏమవుతది? హల్లెలూయా! ఇక చివరికి నిర్ణయం ఏంటి చెప్పనా? మీ ఇష్టం. మీ సావు మీరు సావండి. అసలైన డైలాగ్ అది. ఎంతమందికి అర్థమవుతుంది? ఒకసారి చెప్పాను, 2 సార్లు చెప్పాను వినట్లేదు నీ ఇష్టం. హల్లెలూయా! బైబిల్‌లో ఒక మాట ఉంటది. దేవుడు కూడా ఒక మారు పలుకును, 2 మార్లు పలుకును. ఎంతమందికి అర్థమవుతుంది? తర్వాత ఆయన పలకడు. ఆయన పలకడం మానేసాడంటే ఇంక ఆయన స్టార్ట్ చేస్తాడు యాక్షన్‌లు. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే ఆయన పలికినప్పుడే మనం లోబడాల. ఆయన కార్యాలు చేయటానికి అవకాశం ఇచ్చామనుకో మనం తట్టుకోలేం దానికి. యోబు అంటాడు ఈ మాట. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. చూడండి సహోదరులారా, అందుకనే మన ప్రవర్తన అంతట్లో ప్రభువుకి అధికారం ఇవ్వాలా. నీ భర్త చెప్తున్నాడా? నీ భార్య చెప్తుందా? నీ పిల్లలు చెప్తున్నాడా? నీ స్నేహితులు చెప్తున్నారా? నిన్ను ప్రేమించేవారు చెప్తున్నారా? నీ సేవకుడు చెప్తున్నాడా? అది వాక్యమా కాదా? ఒకసారి చూడు. ఎంతమందికి అర్థమవుతుంది? వారి మాటలు తీసుకోవద్దు. ఏ మనిషి మాట తీసుకోవద్దు. ఎందుకో తెలుసా? ఏ మనిషి మాట నీకు ఉపయోగపడేది కాదు. దేవుని మాటే ఉపయోగపడేది. హల్లెలూయా! ఒకవేళ అది వాక్యమేనా?
అది నిజంగా ఆ మనిషి ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడా, దాన్ని తీసుకో. ఎందుకు తెలుసా? అది నీకు ఉపయోగపడుతుంది. అది నీకు సహాయం చేస్తుంది. నీవు తప్పిదంలో పడకుండా, నువ్వు పాపంలో పడకుండా ఆ వ్యక్తి ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. హల్లెలూయా! కొంతమంది తీసుకోరండి. తీసుకుంటారా? ఒక మిస్టేక్ ఏదో భార్య చేస్తుంది. ఒక మిస్టేక్ ఏదో భర్త చేస్తున్నాడు. పిల్లలు ఏదో మిస్టేక్ చేస్తున్నారు. తల్లిదండ్రులు మిస్టేక్ చేస్తున్నారు. విషయం తెలుసా? నా గురించి చెప్తా నేను. ఎందుకంటే నేను ఎల్లప్పుడూ వేరొకరి గురించి చెప్పలేను. నా గురించి నాలో మీకు తెలుసో తెలీదో ఎల్లప్పుడూ నేను చెప్పే విషయాలు ప్రాక్టికల్ అనుభవించినట్లుగా ఉంటాయి. అనుభవించి చెప్తానికి ప్రయత్నం చేస్తాను. అప్పుడు ఎందుకు తెలుసా? మొదట నేను అనుభవిస్తే వివరించగలను. హల్లెలూయా! మొన్నటి దినాన పోయిన సోమవారం అనుకుంటా. పోయిన సోమవారం మీ అందరికి తెలుసు జాన్ వెస్లీకి నా చిన్న కుమారుడికి బాగా ఆవేశం వచ్చి, జలుబొచ్చి బాగా ఎగరేస్తా ఉన్నాడు డొక్కలు. హాస్పిటల్‌కి తీసుకెళ్ళి చూయించి ఆ యొక్క మెడిసిన్స్ ఉంటాయి కదా! మెడిసిన్స్ తీసుకొనొచ్చి నెప్లైజర్ బాక్స్‌లో పెట్టే కెమికల్స్ అవి ఉంటాయి కదా! సెలైన్, ఎన్ఎస్ బాటిల్ అవన్నీ తీసుకొచ్చి అవన్నీ పెట్టి పిల్లలకి అందేటట్టే బెడ్ పక్కన కిటికీ ఉంటది. ఆ కిటికీ కాడ పెట్టా. ఏమైందంటే ఉదయం పెట్టాను, సాయంత్రం పెట్టాలి. మధ్యాహ్నం పెడతా, సాయంత్రం పెట్టాలి. సాయంత్రం పెట్టేటప్పుడు చూస్తే కెమికల్ దాంట్లో వేసాను. దాంట్లో పెట్టే కొన్ని చిన్న ఒక గరాటా లాంటిదుంటది. అది కనబడట్ల. కనబడలా. కనబడకపోయేసరికి వీళ్ళు అప్పటిదాకా అక్కడే ఆడుకున్నారు. ముందేం చేశారంటే, ఏం చేశారని అడిగాను. వినలేదు కొట్టేసాను. కొట్టేసి నిదానించి చూస్తే అది ఒక్కడే పక్కన పడిపోయి ఉంది. వాళ్ళే తీశారు. కానీ అది అక్కడే ఉంది. వాళ్ళే తీశారు. అది అక్కడే ఉంది. అక్కడే పడిపోయింది. నిదానించి చూసాను. తర్వాత, తర్వాత అనిపించింది. నిదానించి చూడొచ్చు కదా! తర్వాత నిద్రపోయేట మా నా పెద్దోడు అంటున్నాడు పెద్ద కొడుకు. "నేను నీ పక్కన పడుకోను. ఎందుకురా? నువ్వు నన్ను కొట్టావు." "సరే సారీ డాడీ నేను చూసుకోలేదు అక్కడే ఉన్నాను." వాడేమన్నాడంటే, "డాడీ, నాన్న ఆ వస్తువులు ఉపయోగపడేయి కదా! అయి ఇక్కడ ఎట్టకూడదు కదా! పిల్లలు ఆడుకుంటారు కదా! తీసేత్తారు కదా! అయి పైన ఎట్టుకోవాలి. నువ్విక్కడ ఎందుకెట్టావు? ఇక్కడ ఎడితే మేము తీసేత్తాం కదా! నువ్వు అక్కడ ఎట్టుకోవాలి." ఆ మాట సరైందేనంటారా? నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? ఆ మాట సరైందేనా? అవి ఉపయోగపడేయే. పిల్లలకి అందే విధంగా అక్కడ ఎట్టకూడదు మనం పెద్దలుగా. అవునా? తల్లిదండ్రులు అక్కడ ఎట్టకూడదయి. మందులు గాని అక్కడ చేతికి అందే దగ్గర పెట్టకూడదు. డాక్టర్లు కూడా చెప్తారు దగ్గర చేతికి అందేటట్టు మందులు పెట్టకండని. కానీ నేనక్కడ పెట్టాను. పోయింది. వాళ్ళు కొట్టాను. వాడంటాడు, "అయి అక్కడ పెట్టకూడదు కదా డాడీ నువ్వు. నువ్వక్కడ పెట్టావు. మేము తీత్తాంగా ఇక్కడే ఆడుకున్నాం. ఎవరో ఒకళ్ళు తీత్తారుగా. పోయినియి మళ్ళీ కొట్టావుగా. అదే అక్కడ పెట్టకుండా పైన పెట్టుకుంటే మేము తీయంగా." ఒక్కసారిగా నా కళ్ళెంట నీళ్ళు తిరిగి అదే స్థలంలో పడుకున్నోడిని లేసి బెడ్ మీద కన్నీరు కార్చి ప్రభువు దగ్గర ప్రార్థన చేయడం ప్రారంభించాను. ప్రభువా! నేను కూడా అంతే ప్రభువా. ప్రభువా! నా కుమారుడిలోంచి నువ్వు నాతో మాట్లాడావు. నేను ఈ చిన్న పొరపాటు చేశాను ప్రభువా. కానీ వాడు చిన్నోడైనా కూడా చిన్న పిల్లలకి అందేటట్టు పెట్టకూడదు డాడీ. నువ్వు పెట్టావు కాబట్టి మేము తీస్తాం కదా! అని అన్నాడు ప్రభువా. నిజమే నేనే పొరపాటు చేశాను. తప్పు నాదే ప్రభువా. అది ఎవరిని సరిచేయటానో తెలుసా? నా మిస్టేక్‌ని సరిచేసాడాయన. అది ఎవరికి అర్థమైనా అర్థం కాకపోయినా నాకు తెలీదు. కానీ నేను ఆయన స్వరాన్ని ఆ చిన్న పిల్లోడి నుంచి ఆయన స్వరాన్ని విన్నా నేను. అది నన్ను సరిచేసే స్వరం అది. మరొకసారి ఆ పొరపాటు చేయకుండా. ఎంతమందికి అర్థమవుతుంది? కొన్ని కొన్ని సార్లు దేవుడు మాట్లాడేది అలాగే ఉంటాయి. హల్లెలూయా! నీ భర్త చెప్పొచ్చు, నీ భార్య చెప్పొచ్చు, నీ పిల్లలు చెప్పొచ్చు. హల్లెలూయా! అయితే నువ్వు ఆ స్వరాన్ని గాని వినలేని స్థితిలో ఉంటే, నువ్వు దాన్ని గ్రహించలేని స్థితిలో ఉంటే, సహోదరి, సహోదరుడా నువ్వు లాస్ అవుతావు. వీరు నా కొడుకు కదా! నా కళ్ళ ముందు పుట్టినోడు, నాకు పుట్టినోడు నాకు చెప్తున్నాడేంటి? ఈమె భార్య కదా! నా స్త్రీ కదా! నేను శిరస్సు కదా! నా మాట ఏం వినాలి గాని? ఈమె చెప్పేది నేను వినటం ఏంటి? ఎందుకో తెలుసా? కొన్ని కొన్ని సమయాల్లో ఆయన మాట్లాడే విధానం నీకు తెలియాలి. హల్లెలూయా! నిన్ను సరిచేయటానికి ఆయన చేసే కార్యాలు చాలా ఉన్నాయి. గాడిదను మాత్రమే కాదు ఉపయోగించుకునేదాయన. కొన్ని కొన్ని సమయాల్లో పిల్లలు కూడా అవసరం ఆయనకి. హల్లెలూయా! ఒకరోజు, 3 రోజులు
ప్రార్థనా కొడుకులు పెట్టాడు. ఆహారం ఎవరు లేదు. మూడో రోజు పంపించాలి. వారికి ఆహారం పెట్టాలన్నాడు శిష్యులకి. శిష్యుల దగ్గర ఏమీ లేదు. అయితే ఒక చిన్న పిల్లోడు ఏంటి ఆ యొక్క టిఫిన్ బాక్స్‌లో, స్నాక్స్ బాక్స్‌లో 5 రొట్టెలు, 2 చిన్న చేపలు ఆళ్ళ అమ్మగారు ఎవరిస్తే తీసుకొచ్చుకొని ఆ మీటింగ్ ప్రభు వాక్యం చెబుతుంటే ఆ వాక్యం వినుకుంటూ తినటం మానేసాడు. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. మీ దగ్గర ఏమన్నా ఉన్నదంటే ఏమీ లేదన్నాడు. అయితే ఆ చిన్నవాడు అన్నాడంట, నా దగ్గర మా అమ్మ పెట్టిన స్నాక్స్ ఉంది యేసయ్య తీసుకుంటావా? సరే ఇయ్యి. ఎప్పుడైతే ఆ స్నాక్స్ 5 రొట్టెలు, 2 చేపలు ఆయన చేతిలోకి చిన్న పిల్లోడి దగ్గర నుంచి ఎళ్ళాయో, 5 రొట్టెలు, 2 చేపలు చిన్న స్నాక్స్ బాక్స్‌లోయి 12 గంపల నిండా ఎత్తబడ్డాయి. ఆయన చేతిలోకెళ్ళాక దీవెన ఎలా ఉంటదంటారు? హల్లెలూయా! ఆయన చేసే కార్యాలు అలా ఉంటాయి. అందుకే సహోదరుడా, వాక్యం సెలవిస్తా ఉంది. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకో. అప్పుడు ఆయన నీ త్రోవలను, నీ ప్రవర్తన అంతట్లో ఆయన అధికారానికి ఒప్పుకోవాలి నువ్వు. ఇక్కడ ప్రవర్తన అంటే కొంత వివరణ ఇవ్వాలనుకుంటున్నాను. ఎంతమంది తెలుసుకోవాలనుకుంటున్నారు? ప్రవర్తన అంటే ఏంటొస్తాయి? ప్రవర్తన అంటే ఏమొస్తది? అన్నీ వస్తాయి. అన్నీ ఏంటి పాస్టర్ గారు? చూచేదొస్తది, వినేదొస్తది, మాట్లాడేదొస్తది, నడిచేదొస్తది, చేసేదొస్తది, పడుకునేదొస్తది. అన్నీ వస్తాయంటారా? ప్రవర్తన అంటేనే అన్నీ కలిసి ఉండే ప్యాక్ అది. నేను చెప్పింది మీకు అర్థమవుతుందండి? హల్లెలూయా! నీతిమంతుడు ఇలా ఉంటాడంటే నీతిమంతుడి ప్రవర్తన ఎలా ఉంటదో ప్యాక్ ఉంటది. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? ఒక దుష్టుడు అంటే దుష్టుడికి ఒక ప్యాక్ ఉంది. నీతిమంతుడి చూపు ఒకలా ఉంటది. దుష్టుని చూపు, నీతిమంతుడి మాట ఒకలా ఉంటది. దుష్టుని మాట, నీతిమంతుని నడక, దుష్టుని నడక, నీతిమంతుని క్రియలు, దుష్టుని క్రియలు. అంటే ప్రవర్తన అంటే అర్థమవుతుందా? ప్రవర్తన అంటే నువ్వు చూసేది, వినేది, మాట్లాడేది, స్పర్శించేది, నిద్రించేది, నడిచేది అన్నీ కలిస్తేనే ప్రవర్తన. ఇప్పుడు ప్రభు ఏమన్నాడు చెప్పనా? నీ ప్రవర్తన అంతటి మీద అధికారమే. నీ కాళ్ళకి ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. నీ చేతులు ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. నీ చూపు ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. నీ చెవులు ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. పూర్తిగా నడినెత్తుడి అరికాల వరకు నీకు ఇవ్వబడ్డ ప్రతి అవయవము, ప్రాణాత్మ, శరీరాలు ఆయన అధికారానికి కిందకు రావాలా. ఇందాక మీకు అందుకే చెప్పాను, కొంతమంది అన్నిటికీ అధికారం ఇవ్వరు. హల్లెలూయా! ఆయన ఒక వాక్యంలో ద్వారంలోను వర్తమానం ప్రవక్త చెప్తాడు. ప్రభువునంట కొంతమంది ఏం చేస్తున్నారంటే హాల్‌లో పెట్టి, యేసయ్యా, ఎందుకంటే ఇప్పుడు మనం ఇంట్లోకి రావాలంటే గేట్ ఉంది. తర్వాత డోర్ ఉంటది. ఆ డోర్ తర్వాత హాల్‌లోకి వచ్చిన తర్వాత మరలా డోర్ ఉంటాయి. ఉంటాయా? ఉండవా? ఈ బెడ్‌రూమ్‌కో డోర్ ఉంటది. ఆ బెడ్‌రూమ్‌కో డోర్ ఉంటది. ఈ కిచెన్ వైపుకుంటది. అవునంటారా? ఇంకా చాలా డోర్‌లు ఉంటాయా? హల్లెలూయా! అలాగే ఈరోజు ఒక విశ్వాసి శరీరంలో బాప్తిసం ద్వారా నేను ఈ క్రైస్తవుడిని, నేను ఆయన నమ్ముకుంటున్నానని బాప్తిసం ద్వారా అందరి ఎదుట వ్యక్తపరుచుకుంటున్నాడు. అవునా కదా? బహిరంగ సాక్ష్యం అది. ఇప్పుడు అతను డోర్ తెరిచాడు అందరూ చూసేటట్టు. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. ప్రజలు అనుకుంటారు బాప్తిసం తీసేసుకున్నాడు బ్రదరు. ఎంత ప్రార్థన చేశాను బ్రదర్ నీకోసం. సిస్టర్ ఎంత ప్రార్థన చేశాను నీకోసం. నువ్వు బాప్తిసం తీసుకున్నావు. చాలా సంతోషం. సిస్టర్ బాప్తిసమే తీసుకుంది. బ్రదర్ బాప్తిసమే తీసుకున్నాడు. కేవలం ఒక్క డోరే ఓపెన్ చేశాడు. కానీ ఇంకా బోలెడు డోర్‌లున్నాయి. నేను చెప్పింది అర్థమవుతుందా? ప్రభువు అంటున్నాడు, ఆయన ప్రతి డోర్ ఓపెన్ చేస్తే హల్లెలూయా! ఆయన ప్రతి గదిలోనికి వెళ్లి, ప్రతి గదిలో ఉన్న చెత్తంతా ఊడ్చేయాలనుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా! నీ కంటికి ద్వారం తెరువు ఆయనకి అనుమతి. నీ చెవుకి అనుమతి. నీ క్రియలకి అనుమతి. నీ మాటలకి అనుమతి. నీ నడక్కి, ప్రవర్తనకి, స్పర్శకి అనుమతి. ఎందుకో తెలుసా? మనం పొరుండి కూడా పాపం చేయగలం. మన స్పర్శలో కూడా పాపం ఉందంట. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. ఎంతమంది ప్రవర్తన అంతటి మీద అధికారం ఇవ్వడానికి ఒప్పుకుంటున్నారు వాక్యానికి? మనం ప్రవర్తన మీదే కాదు. కనీసం మనుషులు చూస్తున్నప్పుడు కూడా మన వాక్యానికి అధికారం ఇచ్చినట్టు కనబడట్లా. హల్లెలూయా! దేవుని నామమునకు మహిమ కలుగును గాక.
నీ ప్రవర్తన అంతటి మీద అధికారం ఇవ్వాలి. నీ ప్రవర్తన అంతటి మీద నువ్వు అధికారం ఇచ్చినప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేస్తాడు. ఈరోజు గమనించండి. నీవు నీ నేత్రాలు ఆయన అధికారం కిందకున్నాయా? నీ కన్నులు ఆయన అధికారం కింద ఉన్నాయా? నీ చెవులు ఆయన అధికారం కింద ఉన్నాయా? నీ మాట, నీ నాలుక విధానం, ఎందుకంటే నరవలేని నాలుకంట. చెప్పండి, ఏదో ఉందిగా సామెత. నరవలేని నాలుక ఆ అంటదంట, అదే ఆహా అంటదంట. ఆ అనేది అదే, చెప్పండి, ఆహా అనేది కూడా అదే. నరవలేని నాలుక ఏదైనా మాట్లాడగలదు. అయితే నరవలేని నాలుక ఏదైనా మాట్లాడుతుంది. ఆ నాలుకను కంట్రోల్ చేసేవాడు వస్తే నీలోకి, ఆ నాలుకని నడిపి సరైన విధానంలో వాడేవాడు వస్తే అది ఎలాగుంటదో తెలుసా? నీ మాట ఎల్లప్పుడూ, పౌలంటాడు, ఎల్లప్పుడూ నీ మాట ఉప్పు వేసినట్టుగా ఉంటదంట. అబ్బా! పలానా వ్యక్తి మాట్లాడతాడురా, లేట్‌గా వచ్చినా, ఆలస్యంగా వచ్చినా కరెక్ట్‌గా మాట్లాడతాడు. విన్నారా ఎప్పుడైనా అలాంటి మాటలు? కొంతమంది వ్యక్తి కోసం చెప్తా ఉంటారు. కొంతమంది పెద్దలు ఏదైనా పంచాయతీలు తీర్చేటప్పుడు కావచ్చు, గొడవలు సద్దుమణిగి చేసేటప్పుడు కోసం ఎదురు చూస్తారు అలాంటి వ్యక్తుల కోసం. అవునా కాదా? ఎందుకని? లొసుగులు ఉండవక్కడ. ఇలా ఉండు, అలా ఉండు అని ఒక్కటి తెగించి ఇలా ఉండాలంతే. కరెక్ట్‌గా ఉంటది మాట. ఇప్పుడు నీ మాట అలా ఉండాలంటే ఆయన అధికారం కిందకి రావాలది. వాక్యానికి ఒప్పుకోవాలది. హల్లెలూయా! కొంతమంది ఏం చేస్తున్నారు? చూపుకి అధికారం ఇస్తున్నట్టు అనుకుంటున్నారు కానీ ఇవ్వట్లా. సిస్టర్, బ్రదర్, నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? సహోదరులారా, నీ ప్రవర్తన అంతటి మీద వాక్యానికి అధికారం ఇచ్చావా? హల్లెలూయా! దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మనుష్యుడా మోసగించబడకు. దేవుడు వెక్కిరించబడడు. ప్రజలు చూస్తున్నట్లుగా ఒక రీతిగా, ప్రజలు చూడకపోతే లోపల ఒక రీతిగా ఉండొద్దు. ఎందుకంటే మేడి పండు చూస్తే ఒకలా ఉంటదంట. పొట్టలో లోపల ఎలా ఉంటది? ఈరోజు నువ్వెలా ఉన్నావు? ప్రజలు అనుకుంటారు, అబ్బా! ఈ సిస్టర్ ఉందే, ఈ బ్రదర్ ఉన్నారే, వాక్యానుసారంగానే ఉంటారబ్బా! అలాగా కనిపిస్తున్నాం మనం. కనిపిస్తున్నావా? అలాగే జీవిస్తున్నావా? కనిపిస్తే ప్రాబ్లమ్. కనిపిస్తే కత్తిరిచ్చేస్తాడాయన. జీవిస్తే ఇంకా శక్తినిస్తాడాయన. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. అందుకే చూడండి, మన ప్రవర్తన అంతట్లో మనం అది అధికారం ఇవ్వాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలుసా? అప్పుడు మనల్ని ఆయన ఉపయోగించే పాత్రగా మనల్ని వాడడానికి ప్రయత్నం చేస్తాడు. యజమానుడి చేతిలోకి ఎప్పుడైతే వెళ్తామో, అర్హమైన పాత్రగా ఎప్పుడైతే మారుతామో, ఆయన మన ద్వారా ఆయన తన కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. అందుకే ఆయన పరమ కుమ్మరై ఉన్నాడు. మనమేమో ఎవరున్నాం? జిగటమందై ఉన్నాం. ఇప్పుడు అంటున్నాడు, ఈ ఈ మనమే ఆ యొక్క కుమ్మరి వాడు ఏం చేస్తాడు? కొన్ని విషయాలు గబగబా చెప్పి నేను ముగిస్తాను. హల్లెలూయా! ఎప్పుడైతే ఈ మట్టి ఘటంగా మరి ఈ ముద్ద ఆయన చేతిలోకెళ్ళిందో, ఈ ముద్ద ప్రవర్తన అంతటి మీద అధికారం ఇస్తదో, దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆ ముద్దని తన ఆలోచన చొప్పున, తన వాక్యానికి తనకు అనుగుణమైన పాత్రగా మలవటం ప్రారంభిస్తాడాయన. హల్లెలూయా! ఒకప్పుడు అది పాడైపోయింది అవ్వచ్చు. ఒకప్పుడు అది ఎవరికీ ప్రయోజకరమైంది కాకపోవచ్చు. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. బైబిల్‌లో ఒక వ్యక్తి ఉన్నాడు. హల్లెలూయా! ఆ వ్యక్తి దొంగ. ఎక్కడ దొంగ తెలుసా? ఏ ఇంట్లో అయితే పని చేస్తున్నాడో, ఏ ఇంట్లో అయితే ఏ యజమానుడి కింద పని చేస్తున్నాడో, ఆ యజమానుడి ఇంట్లోనే దొంగతనం చేశాడు. హల్లెలూయా! దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఎవరా వ్యక్తి? ఇప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడో తెలుసా? దొంగతనం చేశాడు. దొంగతనం చేసిన తర్వాత ఆ యజమానుడు ఏం చేశాడు? ఆ యజమానుడు ఏం చేశాడంటే, నమ్మకంగా ఉంటూ, నా ఇంట్లో ఉంటూ నమ్మించినటువంటి దొంగతనం చేస్తావురా నువ్వు? అని చెప్పి సైనికులు పిలిపిచ్చి, అరెస్ట్ చేయించి జైలుకి పంపించాడు. హల్లెలూయా! జైల్లోకెళ్ళాడు. జైల్లోకెళ్ళిన తర్వాత, అయ్యో! నా యజమానిని మోసం చేశానే అని అక్కడ పశ్చాత్తాపపడుతున్నాడు. హల్లెలూయా! ఎప్పుడైతే పశ్చాత్తాపపడుతున్నాడో, జైల్‌లో ఒక ఫ్రెండ్ కలిసాడు అతనికి. హల్లెలూయా!
దేవుని మహిమ కలుగును గాక. ఆ ఫ్రెండ్ మామూలు ఫ్రెండ్ కాదు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ ఫ్రెండ్‌తో కలిస్తే, ఆ ఫ్రెండ్‌తో స్నేహం చేస్తున్నాడు. ఆ ఫ్రెండ్‌తో మాట్లాడుతున్నాడు. ఆ ఫ్రెండు ఎవరో తెలుసా? అపోస్తలుడైన పౌలు గారు. ఎంతమందికి అర్థమవుతుంది? ఫ్రెండ్ ఎక్కడున్నాడు? జైల్‌లో. దొంగ ఎక్కడికెళ్ళాడు? అపోస్తలుడైన పౌలు ఖైదీ అయ్యాడా? జైల్‌లో పెట్టారా? అపోస్తలుడైన పౌలు జైల్‌లో ఉన్నాడు ఖైదీగా. హల్లెలూయా. అక్కడ ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే దొంగగా ఆ యజమాని ఇంట్లో దొంగతనం చేసి, ఆ దొంగ నిమిత్తం, ఆ కేసు నిమిత్తం జైలుకెళ్ళాడు. ఆ జైల్‌లో తనున్న సెల్‌లోనే ఎవరున్నారంటే అపోస్తలుడైన పౌలు గారున్నారు. హల్లెలూయా. పౌలు గారుంటే మొత్తం జీవిత కథ అంతా చెప్పాడు. ఎవరికి? ఫ్రెండ్ అయిన పౌలు గారికి. ఫ్రెండ్ అయిన పౌలు గారు ఎలాంటోరు? హల్లెలూయా. ఎటువంటి వ్యక్తినైనా వాక్యము చేత ప్రభు యొద్దకు తీసుకురాగలడంటారా? అలాంటి వ్యక్తి. ఎప్పుడైతే ఆ ఫ్రెండ్‌తో సావాసం చేస్తున్నాడో, ఇప్పుడు అతనేమయ్యాడు చెప్పనా? ఆ జైల్లోనే రక్షింపబడ్డాడు. ఆ జైల్లోనే మారుమనసు పొందుకున్నాడు. ఆ జైల్లోనే హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఒకసారి ఆ మాట చదువుదామా? చూడండి. ఫిలోమోనుకు రాసిన పత్రిక. తీశారా? 8 వచనం. 1-8 నుంచి చదువుతున్నాను చూడండి. కావున యుక్తమైన దాన్ని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహు ధైర్యము కలిగి ఉన్నది. వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు ఖైదీనై ఎక్కడున్నాడు? జైల్‌లో ఉన్నాడు. జైల్‌లో నుంచి రాస్తున్నాడు ఈ ఫిలోమోనుకి పత్రిక. ఎవరికి రాస్తున్నాడు? ఫిలోమోనుకి. వృద్ధుడను ఖైదీనై ఉన్న పౌలు నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరీ మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడు ఎక్కడ కన్నాడంట? బంధకాల్లో కన్నాడు. సువార్త ఎక్కడ చెప్పాడు? జైల్లో. జైల్లో సువార్త చెప్పి జైల్లో కన్నాడంట. హల్లెలూయా. నేను కనిన బంధకముల్లో నేను కనిన నా కుమారుడగు ఒనేసిమును నీ కోసము చెప్పాలి. ఒనేసిము అనే పేరుకి అర్థం ఏంటి? సహాయకరమైన వాడు. ఎంతమందికి అర్థమవుతుంది? సహాయకరమైనవాడు. ఒనేసిమును నీ కోసము నిన్ను నీ కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. అతడు మునుపు ఎవరు? ఎలా ఉన్నాడంట? అతడు మునుపు నిష్ప్రయోజకుడు. ఉందా అక్కడ? అతడు మునుపు నిష్ప్రయోజకుడు. నీకు నిష్ప్రయోజకుడమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజకరమైన వాడాయను. హల్లెలూయా. నా ప్రాణం వంటి వాడైన అతన్ని నీ యొద్దకు తిరిగి పంపుతున్నాను. ఎందుకు తిరిగి పంపుతున్నాడంటే ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు? అక్కడి నుంచే వచ్చాడు. ఫిలోమోను ఇంటిలోంచి వచ్చాడు. ఫిలోమోను దగ్గర పని చేశాడు. ఫిలోమోను ఇంట్లో దాసుడుగా ఉన్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఫిలోమోను దగ్గరుంటూ ఫిలోమోను దగ్గరే తప్పు చేసి జైలుకొచ్చాడు. ఇప్పుడు అతను ఉండవలసిన దినాలు పూర్తయ్యాయి. ఉంటది కదా! దొంగకి ఇన్ని రోజులు శిక్ష ఉంటది కదా! ఆ శిక్ష పూర్తయింది. తిరిగి విడుదల అవ్వబోతున్నాడు. ఎళ్ళేటప్పుడు నేరస్తుడిగా ఎళ్ళాడు. ఎళ్ళేటప్పుడు పాపిగా ఎళ్ళాడు. జైల్లోంచి వచ్చేటప్పుడు మాత్రం రక్షించబడిన వాడిలా వస్తున్నాడు. ఎళ్ళేటప్పుడు ఎవరికీ ప్రయోజనం లేనివాడుగా నిష్ప్రయోజనవంతుడిగా వెళ్ళాడంట. కానీ వచ్చేటప్పుడు ఏం చేస్తున్నాడో తెలిసిన అందరికీ అవసరమైన వాడుగా, ప్రయోజకరమైన వాడుగా బయటకొస్తున్నాడు ఇప్పుడు. హల్లెలూయా. పౌలు అంటాడు నా వంటి వాడే. నా ప్రాణం వంటి వాడే. నీకు నిష్ప్రయోజనమే ఒకప్పుడు. నీ యొద్దకు తిరిగి పంపుతున్నాను. నేను సువార్త కొరకు బంధకములో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారము చేయ నిమిత్తము నా యొద్దకు అతన్ని ఆ! నా యొద్ద అతన్ని ఉంచుకొనవలని ఉంటిని గాని నీ ఉపకారము బలవంతము చేత అయినట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలనని నీ సమ్మితి లేక ఏమియు చేయుటకు నాకు ఇష్టము లేదు. అతడు ఇక మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను ప్రియ సహోదరుడుగాను విశేషముగా నాకును శరీరము శరీర విషయమునకును ప్రభు విషయమును మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడు ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలం నిన్ను ఎడబాసి ఇప్పుడు చూడండి దాసుడిగా వెళ్ళినోడిని ఎలా పంపిస్తున్నాడు పౌలు గారు?
దాసుడికి ఎంచొద్దు, దాసుడి కంటే ఎక్కువగా ఎంచుకో. ఇప్పుడు అతడు ఇప్పుడు సహోదరుడు. ఎలా సహోదరుడు? శరీరాన్ని బట్టి అనుకోకు. హల్లెలూయా. లేక ఇంకొక దాన్ని బట్టి అనుకోకు. నీ కింద ఒకప్పుడు పనిచేసాడు అనుకోకు. ఇప్పుడు అతడు ఎవరో తెలుసా? నీవే నామమునైతే రక్షింపబడ్డావు, అతడు ఆయన నామం రక్షించబడ్డాడు. నువ్వు ఏ నామమునైతే, ఏ రక్తంతో అయితే కడగబడ్డావో, ఏ రక్తంతో అయితే కొనబడ్డావో, అదే రక్తంతో కడగబడ్డాడు, అదే రక్తంతో కొనబడ్డాడు. క్రీస్తునందు అతడు మన సహోదరుడు. అతడు నీ సహోదరుడు. దాసుడిగా ఎంచుకోకిక. హల్లెలూయా. పంపుతున్నాడంటారా? ఒకప్పుడు ఆ పాత్ర దేనికన్నా ఉపయోగపడిందా? కానీ ఎప్పుడైతే అది ప్రభు చేతికెళ్తే, వాక్యం యొద్దకెళ్తే ప్రయోజకరంగా మారిందంటారా? ఎవరతడు? ఒనేసిము. హల్లెలూయా. ఈరోజు సహోదరుడు ఒనేసిములాగా నువ్వు ఉన్నావేమో. ఒకసారి చూడు. హల్లెలూయా. దేవునికి నమ్మకమైన వాడిగా ఉండలేకపోతున్నావేమో. పరిచర్యలో, దేవునికి భక్తిలో, విశ్వాసంలో ఒక సరైన స్థితిలో లేకపోతున్నావేమో. నువ్వు వాక్యం వద్దకొస్తే. హల్లెలూయా. దేవుని నడిపింపుకి నువ్వు ఒప్పుకుంటే, నీ ప్రవర్తన అంతటి మీద ఆయనకి అధికారం ఇస్తే, హల్లెలూయా, ఆయన ఏం చేయగలరు పాస్టర్ గారు? ఒనేసిమును మార్చిన వాడు ఇంకా మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. ఇలా చెప్పుకుంటే ఇంకా చాలా ఉన్నాయి. కానీ ఒక చిన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఒనేసిము ఎలాంటి వాడు? నిష్ప్రయోజనమైన పాత్ర అది. కానీ ఆ పాత్ర ఎప్పుడైతే వాక్యం దగ్గరికి వచ్చిందో ప్రయోజకరంగా మారిందంటారా? హల్లెలూయా. ఉపయోగం లేనిదది. కానీ అందరూ ఉపయోగపడేటట్టు అందుకన్నాడు అవసరమైన పాత్రగా చేశాడంట. ఒనేసిము పేరుకి అర్థం ఏంటి? సహాయకరమైన వాడు. అందరికి సహాయకరం వాడిగా చేశాడట. ఈరోజు నన్ను ఆయన అందరికి సహాయకరంగా, ఆశీర్వాదకరంగా, ఉపయోగకరంగా మార్చలేడంటారా? నువ్వు ఆయన చేతిలోకి వెళ్ళినప్పుడు, వాక్యానికి లోబడినప్పుడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి సహోదరులారా, అందుకనే వాక్యం చెబుతుంది, ప్రవర్తన అంతట్లో ఒప్పుకో. ఆ కుమ్మరివాడికి అధికారమే. ఆ కుమ్మరివాడు ఏం చేస్తాడు? నిన్ను మలుస్తారు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు కుమ్మరివాడు ఆ మట్టి ముద్ద తీసుకున్నాడు. ఆ మట్టి ముద్ద తీసుకున్న తర్వాత అది పాత్రగా చేయాలి, ఒక కుండగా చేయాలి. ఇప్పుడు ఆ మట్టి తీసుకుని నీళ్లు పోసి దాన్ని ఏం చేస్తాడు? తొక్కుతాడా? తొక్కుతాడు. బైబిల్‌లో యెషయా గ్రంథంలో ఉంది. కుమ్మరివాడు మట్టిని తొక్కినట్టుగా నేను మిమ్మల్ని అందరినీ త్రొక్కుదును. హల్లెలూయా. యెషయా గ్రంథంలో ఆ మాట ఉంది 41:25. హల్లెలూయా. మీరు రాసుకోండి, చూసుకోండి. హల్లెలూయా. ఇప్పుడు కుమ్మరివాడు మట్టి తెచ్చిన తర్వాత ఏం చేస్తాడు? దాన్ని నీళ్లు పోసి తొక్కుతాడా లేదా? విషయంలో తొక్కుతున్నప్పుడు ఏమవుతది? మట్టిలో ఉన్న చెత్త బయటకొత్తది. నేను చెప్పింది అర్థమవుతుందండి? మట్టిలో ఉన్న చెత్త బయటకొత్తదా? ఇప్పుడు నీళ్లు పోసాడు. నీళ్లు పోయగానే తొక్కడం ప్రారంభిస్తున్నాడు. ఎప్పుడైతే తొక్కుతున్నాడో ఆ రాళ్ళు గుచ్చుకుంటాయా? ఆ చిల్ల పెంకులు గుచ్చుకుంటాయా? ఆ మట్టి బెడ్డలు, అయేంటి ఇటుక బెడ్డలు గుచ్చుకుంటాయా? చెత్త, గడ్డి, ముల్లులు ఉంటాయా మట్టిలో? అది గడ్డగా ఉన్నప్పుడు కనబడదు. అవునా కాదా? ఎప్పుడైతే నీళ్లు పోయబడతదో నీరేం చేస్తది మట్టిని? చెప్పాలి. మెత్తగా చేస్తదా? కరగగొడతది. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ నీళ్లు మట్టిలో వేయగానే అది ఎప్పుడైతే కరగడం ప్రారంభమవుతదో, ఆ మట్టిని ఎప్పుడైతే అతడు నొక్కడం ప్రారంభిస్తాడో, తొక్కడం ప్రారంభిస్తాడో, దాంట్లో లోపల ఆ మట్టి బెడ్డల్లో ఆ గడ్డలుగా ఉన్న ముద్దల్లో ఉన్న ముల్లులు కావచ్చు, చెప్పాలి, రాళ్ళు కావచ్చు, చిల్ల పెంకులు కావచ్చు, ఎయ్యైనా బయటకొస్తాయి. వస్తాయంటారా? నీళ్లు పోయకుండా వస్తాయా? హల్లెలూయా. ఈరోజు ఏంటి ఆ నీళ్లు? ఒకరోజు మట్టి బిడ్డ లాంటి నిన్ను దేవుడు వాక్యం చేత నిన్ను పట్టుకున్నాడు. ఆ కుమ్మరి తన మందిరానికి తీసుకొస్తున్నాడు. ఆ కుమ్మరి అక్కడ ఒక పనివాడిని పెట్టాడు. హల్లెలూయా. ఆ పనివాడు ఏం చేస్తాడు చెప్పనా? వచ్చిన ఆ మట్టి బిడ్డలన్నిటి మీద నీళ్లు పోస్తాడు. ఎంతమందికి అర్థమవుతుందండి? నీళ్లు పోస్తాడా? ఏం నీళ్ళు అనుకుంటున్నారు? వాక్యం అనే నీళ్లు. హల్లెలూయా. వాక్యానికి నీళ్లు వాక్యానికి గుర్తేనా? నీరు వాక్యానికి గుర్తు, పరిశుద్ధాత్మకి గుర్తు. ఇప్పుడు సేవకుడు కేవలం నీళ్ళనే ఆ వాక్యాన్ని మాత్రమే ఆ సంఘంలో కుమ్మరిస్తాడు. అతను ఆ వాక్యాన్ని తీసుకొస్తా ఉంటాడు. తీసుకొచ్చినప్పుడు మట్టి బిడ్డ లోపల ఉంటది గులకరాయి.
మట్టి బిడ్డ లోపల ఉంది చిల్ల పెంకు, మట్టి బిడ్డ లోపల ఉంది గడ్డి, మట్టి బిడ్డ లోపల ఉన్నది ముళ్ళు. కానీ ఇతనికి తెలవదు. ఇతను చేసేది ఏంటి? నీళ్లు పోయటమే ఇతని పని. హల్లెలూయా. నీళ్లు పోయగానే ఆ మట్టి బిడ్డ లోపల ఉన్న ముళ్ళు కదలడం ప్రారంభమవుతుంది. ఆ మట్టి బిడ్డ లోపల ఉన్న చిల్ల పెంకు కదలడం ప్రారంభమవుతుంది. కదులుతున్నాయా? మా కోసమే చెబుతున్నాడు పాస్టర్ గారు, నాకు తెలుసు. మీకోసం చెప్పట్లా. నేను నీళ్లు పోయటమే నా పని. నీలో గాని ఆ ముళ్ళు ఉంటే అది కదులుతుంది. కదిలించేది నేను కాదు, కదిలించేది ఆయన. నీళ్లు పోసేవాడు మాత్రమే నేను. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? కొంతమంది కొన్ని మట్టి బిడ్డలు ఎలా ఉన్నాయో తెలుసా? లోపల ముళ్ళు పెట్టుకుని, లోపల చిల్ల పెంకులు పెట్టుకుని, లోపల గులకరాళ్ళు పెట్టుకుని ఎంత బాగా కూర్చున్నాయో. హల్లెలూయా. కానీ ఆయన నిన్ను పట్టుకుంటే, నిన్ను తన పాత్రగా ఉపయోగించాలనుకుంటే, నిన్ను మహిమ గల పాత్రగా ఆయన చెయ్యాలనుకుంటే, తన మహిమను నీలో పోయాలనుకుంటే ఆయన పని స్టార్ట్ చేస్తాడు సార్. ప్రతి వారం పని స్టార్ట్ అవుతుంది. ప్రతి వారం నీళ్లు పోయబడతాయి. ప్రతి వారం ఆ మట్టిలో ఉన్న ఇంకా ముళ్ళు బయటకు వస్తాయి, ఇంకా రాళ్ళు బయటకు వస్తాయి, చేదైనవి బయటకు వస్తాయి. సంవత్సరాల తరబడి కూడా వస్తారు దాంట్లో. మీకు తెలుసా? మా ఇంటికాడ, పాత ఇంటికాడ నేను పుట్టినప్పుడు ఆడుకునే చిన్న బండి, చిన్న చిన్న అవి ఉంటాయి కదా, చిన్నది. ఆ బండి చిన్న జీబు, అదేమైందంటే మట్టిలో పడిపోయింది. పునాదులు వేసేసారు, ఇల్లు కట్టేశారు. ఒక రోజు ఏమైందంటే దేనికో తవ్వుతుంటే ఆ మట్టి బెడల్లో నుంచి ఒక మట్టి బలంగా దాని చుట్టూ పట్టేసుకుని అది బయటకు వచ్చింది. అది బయటికి రాగానే నాకు ఎంత సంతోషం వస్తుందో. ఎందుకు తెలుసా? ఇది నేను చిన్నప్పుడు ఆడుకున్నాను. ఎంతమందికి అర్థమవుతుంది? అంటే మట్టి లోపల తవ్వుతే ఏమొస్తాయి? లోపల ఏమొస్తాయి? తీపి జ్ఞాపకాలు. అయినా చిన్నప్పుడు జ్ఞాపకాలన్నా, తీపి జ్ఞాపకాలన్నా నీళ్ళు అన్నిటినీ తీసుకొస్తుంది బయటికి. ఇప్పుడు అదేం చేసింది? కొండగా తయారవడానికి, పాత్రగా తయారవడానికి కళ్ళం దగ్గరికి వచ్చింది. మట్టి కళ్ళం ఉంది అక్కడ. కుండలు చేసేవాడు కళ్ళం తొక్కుతాడు. ఆ మట్టి కళ్ళం దగ్గరికి వచ్చిందా? ఎక్కడ నుంచి మట్టి అది? అది ఎక్కడుందో తెలియదు, ఏ ఊరు నుంచిందో తెలియదు. కొన్ని పలగుంద నుంచి వచ్చాయి. హల్లెలూయా. కొన్ని మాంకాలగూడ నుంచి, కొన్ని రాంపురం నుంచి, కొన్ని ఆయా ప్రాంతాల నుంచి మట్టి తీసుకొచ్చాడు. ఒక చోట నుంచి వస్తుంది కుండ తయారవడానికి. ఆయా 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 మట్టిలన్నీ వస్తాయి అక్కడికి. ఇప్పుడు ఆ మట్టిలన్నిటి మీద ఏం పోస్తాడు? తయారు చేయడానికి సిద్ధపడేవాడు నీళ్లు పోస్తాడు. వాక్యం అనే నీళ్లు పోస్తాడు. వాక్యం అనే నీళ్లు పోయగానే ఆయా ప్రాంతాల్లో ఎక్కడెక్కడ తీపి జ్ఞాపకాలు ఉన్నాయి అన్ని బయటకు వస్తాయి అక్కడికి. అయితే విషయం ఏంటి తెలుసా? ఆ జ్ఞాపకాలన్నీ తీసి చూసుకోడు అతడు. ఆ జ్ఞాపకాలన్నీ తీసి మరుపని సముద్రంలో పడేశాడు. అక్కడ నువ్వు తప్పు చేయొచ్చు, ఎవరైనా తిట్టొచ్చు, ఎవరైనా దొంగతనం చేయొచ్చు, అక్కడ నువ్వు తెలియని స్థితిలో వ్యభిచరించొచ్చు, తెలియని స్థితిలో బూతులు మాట్లాడొచ్చు, తెలియని స్థితిలో సంథింగ్ ఏదైనా చేయొచ్చు. కానీ అక్కడ వర్షం అనే ఆ నీళ్ళనే, అక్కడ నీళ్ళు ఆ మట్టి మీద కుమ్మరించబడుతున్నట్టు వాక్యం అనే నీరు అక్కడికి వస్తున్నప్పుడు ఈ మట్టి కరిగిపోతా ఉంటది. ఈ మట్టి కరిగినప్పుడు ప్రభువా, ఒకప్పుడు నా చిన్నప్పుడు నీ చిన్న దొంగతనం చేశాను, చిన్నప్పుడు తెలియక ఈ తప్పు చేశాను, అవనస్తుడిగా ఉన్నప్పుడు, అయ్యో ప్రభా ప్లీజ్ నన్ను క్షమించు, నన్ను నీ పాత్రగా చేసుకో ప్రభువా అంటదంటారా మట్టి? ఆయన చేతికి ఒప్పుకున్నది, ఆయన అధికారానికి ఒప్పుకున్న మట్టి అలాగే అంటది. నన్ను ఇంకా కడుగయ్యా, నన్ను ఇంకా శుద్ధి చేయి ప్రభా, నన్ను తొక్కు ప్రభా, నాలో ఉన్న చెత్త అంతా తీసి పారే ప్రభా. ఎవరన్నా చేశారు ఇటువంటి ప్రార్థనలు? హల్లెలూయా. ఆ మట్టి బిడ్డలు హల్లెలూయా ఇక్కడ ఉన్నాయంటారా? ఆ ఊరు నుంచి తీసుకొచ్చి కలంలోకి వచ్చాయా? నీళ్లు పోయబడుతున్నాయా? వారం నీళ్లు పోయబడుతున్నాయా? వారం ఆ మట్టి లోపల ఉన్న ముళ్ళులు, చిల్ల పెంకులు, రాళ్ళు బయటకు వస్తున్నాయా? వస్తే పాడేసుకో, పెట్టుకుంటే ఒక దశ రాబోతుంది. అది ఫస్ట్ దశే. మరొక దశలో పాత్రగా చేయాల. అక్కడ నువ్వు సరిగ్గా ఇక్కడ సరి చేయబడబోతే, ఇక్కడ చిల్ల పెంకి పారేసుకోకపోతే, ఇక్కడ మట్టి ఆ యొక్క గులకరాయి పారేసుకోకపోతే, ఇక్కడ ముళ్ళు పారేసుకోకపోతే, అక్కడ సారి మీద పెట్టే రోజు ఒకటి రాబోతుంది. సారి మీద పెట్టే రోజుకి నువ్వు ఉపయోగపడవు. హల్లెలూయా. ఎందుకు సార్? ఇక్కడ పడేలేని చిల్లా పెంకు, ఇక్కడ పడేలేని ముళ్ళు అక్కడ సారి మీద అడ్డుపడుతుంది. ఎంతమందికి అర్థమవుతుంది సార్? హల్లెలూయా. ఉన్నారా మట్టి ఘటాలు? సిద్ధమవటానికి వచ్చాయా? పాత్ర పరిశుద్ధాత్మని మహిమను పోసుకోవడానికి. హల్లెలూయా. తొక్కబడతా ఉన్న నీళ్లు పోతా ఉన్నాడు సేవకుడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. నీళ్లు పోసిన తర్వాత తొక్కుతా ఉంటాడు. ఏంటి సార్ ఆ తొక్కుడు? ఆయన తొక్కడం స్టార్ట్ చేస్తే మామూలుగా ఉండదు అయ్యా. మన లోపల ఉన్న జ్యూస్ అంతా బయటకు వస్తుంది. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మట్టి నొక్కడం ప్రారంభమవుతుందో ఆ మట్టి ఏమవుతుందో తెలుసా?
గట్టితనం అంటే వదిలేసుకుంటది. అవునంటారా? గట్టితనం అంటే వదిలేసుకుని ఒకప్పుడు ఇది ఎలా ఉంటదో చెప్పనా, మట్టి బెడ్డని కొట్టినా కూడా కన్నం పడతది. అవునా కదా? ఇప్పుడది ఎప్పుడైతే నీళ్ళు పోయబడిందో కొట్టడానికి అసలు పట్టుకుంటేనే, అయ్య బాబోయ్! నాకేం తెలీదు బాబోయ్! నా వల్ల కాదు బాబోయ్! హల్లెలూయా! ఎందుకని దాన్ని అలా మార్చిందేంటి వాక్యం. ఒకప్పుడు నేనెవరి మాట ఇనను. అస్సలు నేనెవరి మాట ఇనను అంటది ఆ మట్టి. హల్లెలూయా! అది కాదని భార్య చెప్పినా వినదు. అది కాదని భర్త చెప్పినా వినదు. అది కాదు స్నేహితులు చెప్పినా, పాస్టర్ చెప్పినా, ఎవరు చెప్పినా వినదు ఆ మట్టి. కానీ ఎప్పుడైతే ఆ మట్టి దేవుని అధికారానికి ఒప్పుకుంటదో, ప్రభువా! నా ప్రవర్తన అంతటి మీద నీకు అధికారం ఇస్తున్నాను. నన్ను నీ పాత్రగా చేయి ప్రభువా. నన్ను నువ్వు వాడుకో ప్రభువా. పౌలుని వాడుకున్నట్టు, ఒనేసిముని వాడుకున్నట్టు, సమరయ స్త్రీని వాడుకున్నట్టు నన్ను వాడుకో ప్రభు అని ఎప్పుడైతే ఆ మట్టి ఆయన చేతికి వెళ్తదో, అప్పుడు ఆ మట్టిని ఆయన ఏం చేస్తాడో చెప్పనా? కరిగేటట్టు చేస్తాడు దాన్ని. ఇప్పుడు ఎప్పుడైతే ఆ నీళ్లు పోయబడగానే వాక్యం రాగానే ఆ మట్టి అంటది, నాలో ఏమీ లేదు ప్రభువా. ఏ మంచి నాలో లేదు నాయన. ఏ గొప్పతనం నాలో లేదు నాయన. ఇది కేవలం నీ ఎన్నికే ప్రభువా. లోకంలో గనులున్నారు, గొప్పవారున్నారు, తెలిసిన వారున్నారు, చదువంతులు, చదువుకున్న వాళ్ళు, అందగత్తులు, అందగాళ్ళున్నారు. అయినా నీ కృప నన్ను ఎన్నుకుంది ప్రభువా. నీ పాత్రగా నన్ను ఎంచుకుంటున్నావు ప్రభువా. నీ పరిచర్యను వాడుకుంటున్నావు ప్రభువా. నీకు మహిమ నాయన చెప్తుందంటారా మట్టి? హల్లెలూయా! మనమందరం ఆయన చేతిలోకెళ్ళాలి సార్. ఆయన కుమ్మరి, మనం జిగటమన్ను. ఆయన చేతిలోకెళ్తే పని ప్రారంభమవుతది. మొదటి దశే నీళ్లు పోయటం. హల్లెలూయా! ఈ నీళ్లు పోసేటప్పుడు ఏమైద్దో తెలుసా? వాక్యం అనే నీళ్ళు వస్తా ఉన్నప్పుడు, వారం వారం నువ్వు వింటున్నప్పుడు, నీ బాప్తిసం సరికాదా? నువ్వు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలో వాక్యంలో లేని బాప్తిసం తీసుకున్నావా? ఎప్పుడైతే నీళ్లు పోయటం స్టార్ట్ అయిందో లోపల కదలికలొస్తాయి. ఇప్పుడేమవుతది? సరిచేయబడతదా? బాప్తిసం సరిచేయబడతది. విశ్వాసం సరిచేయబడతది. హల్లెలూయా! దేవుడెవరో తెలుస్తది. నీ స్థానం ఏంటో నీకు తెలుస్తది. నువ్వెలా ఆరాధించాలో తెలుస్తది. ఎంతమందికి అర్థమవుతుంది సార్? హల్లెలూయా! దేవుని నామమున మహిమ కలుగును గాక. ఈరోజు మనం అందరము ఇదిగో ఈ సహవాసపు కళ్ళం దగ్గరికొచ్చాం. ఇక్కడ నీళ్లు పోయబడుతున్నాయి. నీళ్లతో ఉదక స్నానం చేస్తున్నాడాయన. ఎలా ఉతుకుతాడో తెలుసా ఆయన? ఆయన బైబిల్ చదువుతున్న పౌలుడు. ఆయన అన్నాడు, ఉదక స్నానము చేత మనల్ని పరిశుద్ధ చేస్తున్నాడంట ఆయన. అంటే నీళ్లతో ఉతుకుతున్నాడు ఆయన. వాక్యమనే నీళ్లు పెట్టి ఉతుకుతా ఉన్నాడు. ఎలాగా? మచ్చ. ఆ క్లాత్‌కి, ఆ గుడ్డకి ప్రారంభంలో మురుకు లేదు. కానీ ఎక్కడ అంటుకుందో, ఎలా అంటుకుందో మచ్చ అంటుకుంది. డాగ్ అంటుకుంది. ఇప్పుడు ఆ యొక్క సాకల వాడు ఏం చేయాలా? ఎలా ఉతకాలి? ఎలాగైతే అది కొన్నప్పుడుందో ఆ మరక ఆ క్లాత్‌కి అంటుకోక ముందు ఎలా ఉందో అలా రావాలి. అలా రావాలంటే అదేం చేయాలి? బండ మీద పెట్టి ఉతకబడాలా లేదా? హల్లెలూయా! ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఆ దశలోనే ఉన్నాం. నీ లోపల ఉన్న మచ్చ, నీ లోపల ఉన్న మురుకు, నీ లోపల ఉన్న చేదు, నీ కళ్ళలో, నీ చూపుల్లో, నీ ఆలోచనల ప్రవర్తనలో మురుకు పోయేంత వరకు ఆయన ఉతుకుతాడు. కొన్ని ఏమవుతది? ఉతుకుతా ఉంటే జారిపోతా ఉంటాయి. మాకొద్దని. ఆ వద్దని జారిపోయే క్లాత్ ఎన్నడూ మురుకును వదులుచుకోదది. ఏదైతే ఇంకా ఉతుకయ్యా, ఇంకా నన్ను సరిచేయి ప్రభువా. వాక్యమనే బండ మీద పెట్టి ఉతుకు ప్రభువా. నీ వాక్య ప్రత్యక్షతతో నన్ను మార్చుకో ప్రభువా. నాకు నీ వాక్య జ్ఞానం ఇచ్చి నాకు తెలియచేయి ప్రభువా అని ఎప్పుడైతే ఆ యొక్క పాత్రగా మారేది, ఆ క్లాత్ కావచ్చు, ఆ మట్టి కావచ్చు, ఆ కుమ్మరివాని చేతులకి, ఆ సాకలవాని చేతులకు వెళ్ళినప్పుడు అది శుభ్రం చేయబడి ఉపయోగపడే పాత్రగా, ఉపయోగపడే వస్త్రంగా మారతది. హల్లెలూయా! దేవుని నామమున మహిమ కలుగును గాక. ఈరోజు మనమందరం కుమ్మరి చేతులకు వెళ్దామా? మన కుమ్మరున్నాడా? ఆయనేం జేస్తున్నాడు? మన పరమ కుమ్మరి ఏం జేస్తున్నాడు? మన మంచి కుమ్మరి ఏం జేస్తున్నాడు? ఆయనకు ఉపయోగపడే పాత్రగా జేస్తాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఒక వచనం చదివి మనం ముగించుకుందాం. రోమపత్రిక 9:21 చదువుదాం. రోమపత్రిక 9:21. రోమపత్రిక 9:21 చదువుదాం. త్వరగా. ఒక ముద్దలో నుండి చూడండి. ఏ ముద్దది? ఒక ముద్ద అంటే మట్టేనా? మట్టి ముద్దేనా? ఇప్పుడు అన్ని కళ్ళం పడతాడు. కళ్ళంలో మీకు ఇందాక చెప్పాను. ఆ ఊరు మట్టి, ఆ ఊరు మట్టి, ఆ ఊరు మట్టి ట్రాక్టర్ల ద్వారా, దాని ద్వారా, లారీల ద్వారా తీసుకొచ్చి ఒక కళ్ళం దగ్గరకొచ్చి అక్కడ నీళ్లు పోయబడ్డాయి. లేకపోతే వర్షం వచ్చింది. ఆ మట్టంతా కరిగి
ఒక చోటకొత్తది. దాన్ని తొక్కుతాడు. తొక్కగానే ఆ మట్టి అంతా ఏమవుతది? ఒక ముద్దగా అవుతది. ఆ! ఒక ముద్ద నుండి ఒక ఘట్టము ఘనతకును ఆ! ఇప్పుడు ఒక్క సేమ్ ఒక ఒక ముద్దలో నుండే మట్టి తీసి ఆయనేం చేస్తాడు కుమ్మరివాడు? ఒకటేమో ఘనతగా చేస్తాడంట. ఒకటేమో ఘనహీనతగా చేస్తాడు. ఘనతకి, ఘనహీనతకి చేయటానికి కుమ్మరివానికి అధికారం ఉందా? ఉంది. యెషయా అంటాడు, మట్టి ఆ నిర్మించబడిన కుండ, తయారైన పాత్ర, తయారు చేసినోడి దగ్గరికెళ్ళి, "నువ్వు నన్నెందుకిలా చేసావు?" అంటానికి అధికారం లేదంట. హల్లెలూయా! దేవుని నామమున మహిమ కలుగును గాక. ఒక ఇంటిలోనున్న, ఒక దేశంలో ఉన్న, ఒక రాజు దగ్గర ఉన్న ఫరో, ఒక ఇంట్లో ఉన్న మోషే, ఒక ఇంట్లో ఉన్న ఫరో ఇద్దరు ఎవరాళ్ళు? దేవుని చేతిలో ఉన్నోళ్ళేనా? దేవుడికి ఇష్టమైందంట మోషేని కనికరించాలని. దేవుడు అనుకున్నాడంట ఫరోని కఠినపరచాలని. ఫరోను కఠినపరచాలని దేవుడు అనుకున్నప్పుడు ఎవరైనా మార్చగలరా? మోషేకి కృప చూపాలని దేవుడు అనుకున్నప్పుడు ఎవరైనా మార్చగలరా? అందుకని మోషే అంటున్నాడు, ఎవరిని కరుణింతునో వారినే కరుణింతును. ఎవరిపైన కృప చూపుదునో వారిపైన కృప చూపుదును. పొందుకున్న వానిలో లేదు, ప్రయాస పడుతున్న పొందుకోవాలనుకునే వాళ్ళలో లేదు. కృప చూపే దేవుడిలోనే ఉన్నది. హల్లెలూయా! కొందరు అనుకోవచ్చు, అయ్యా నేను ఆ సిస్టర్‌లా ప్రార్థన చేయాలి, ఆ బ్రదర్‌లా ప్రార్థన చేయాలి, ఆ బ్రదర్‌లా భక్తి చేయాలి. అలా అలా కుదరదు సార్. అలా చేయబడాలంటే అది నీ చేతిలో లేదు. ఆయన చేతిలో ఉంది. అలా మారాలంటే నువ్వెవరికి చేతిలోకెళ్ళాలి? ఆయన చేతిలోకెళ్ళాల. నువ్వు ఆయన చేతిలోకెళ్తే ఆయన నిన్ను అంతకంటే మహిమకరంగా మార్చగలడు. హల్లెలూయా! అందుకన్నాడు మోషే మోషేని అదే దేశంలో మోషేని దేవుడు ఒకలా చేశాడంట. అదే దేశంలో ఫరోను ఒకలా చేస్తున్నాడంట. హల్లెలూయా! ఈరోజు అదే విధంగా ఒకే సంఘములో, ఒకే పరిచర్యలో, ఒకే సంఘంలో యోధ ఒక స్థితిలోకెళ్ళిపోయాడు. పేతురు మరొక స్థితిలోకెళ్ళిపోయాడు. హల్లెలూయా! ఎంతమందికి అర్థమవుతుంది సార్? ఈరోజు అదే విధంగా ఈ సంఘంలో, మన సంఘంలోనే నీ పరిస్థితి, నా పరిస్థితి ఏంటి? కొన్ని కరుణకు ఏ పాత్రలున్నాయంట? కొన్ని ఘనత గల పాత్రలు, కొన్ని హీనతకు ఉన్నాయంటారా పాత్రలు? ఎక్కడున్నాయి ఈ పాత్రలన్నీ? ఒక ముద్దలో నుంచే వస్తాయి. ఈరోజు ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? ఈరోజు దేవుడు నిన్ను ఏ పాత్రగా చేయాలనుకుంటున్నావు? ఘనతకు ఉపయోగించే పాత్రగానా? ఘనహీనతకు ఉపయోగించే పాత్రగానా? ఉగ్రత పాత్ర ఉందంట. అక్కడే కింద చదువుకోండి మీరుంటారు. కొన్ని ఉగ్రత పాత్రలు ఆ! ఆ! హ్మ్. నాశనమునకు సిద్ధపై ఉగ్రత పాత్రలు, ఘటములను హ్మ్. ఆ! హ్మ్. హ్మ్. ఇక్కడ 2 పాత్రలున్నాయి. కరుణ పాత్ర, ఉగ్రత పాత్ర. ఈ 2 పాత్రలు ముద్దలోంచి వత్తన్నాయి. ఎంతమందికి అర్థమవుతుందండి? సేమ్ మెటీరియలా? హల్లెలూయా! ఈరోజు నీవు దేని కోసం నువ్వు దేనికోసం ఎలా మారాలనుకుంటున్నావు? హల్లెలూయా! అదేంటి పాస్టర్ గారు మీరే కదా! పొందుకున్న వాని వల్ల ఏమి లేదు. ప్రయాసపడుతున్న వాని వల్ల లేదు. కృప చూపే దేవుడి దగ్గర ఉందని కొంతమంది తెలివైనోళ్ళు ఏం చేస్తారంటే, దేవుడు నన్ను ఎలా చేసినా పర్లేదు నేను ఇలాగే ఉంటాను. అందుకే దేవుడు నీ కోసమే చెబుతున్నాడు. మూర్ఖుడా నువ్వేది విత్తుతావో వాక్యం వస్తున్నప్పుడు ఏదైతే మహిమగల పాత్రగా మారుతదో ఆ పాత్ర ఏం చేస్తప్పుడు కరగబడి, ఆ మట్టి కరగబడి దాంట్లో ఉన్న ముల్లులు, చిల్ల పెంకులు ఆ యొక్క ప్రతి చెత్తని పడేసుకోవడానికి ఇష్టపడతది. ఏదైతే పాత్రగా తృకరించి ఉగ్రత పాత్రగా వెళ్ళడానికి సిద్ధమవుతదో అది ఏం చేస్తదో తెలుసా? ఎంత వాక్యం వచ్చినా ఆ ముల్లు తీసుకోదు. ఎంత వాక్యం వచ్చినా ఆ చిల్ల పెంకు పడేసుకోదు. ఎంత వాక్యం వచ్చినా ఆ గులకరాయిని అబ్బో! నా తీపి జ్ఞాపకాలు ఈ వదిలిపెట్టుకుంటే ఎలాగా? అందుకే ఒకరోజు ఆయన నిన్ను వదిలేస్తాడు. నువ్వు వదులుకోకపోతే ఆయన వదిలేయాల్సొస్తది నిన్ను. నువ్వు ఇప్పుడు వదులుకుంటే ఆయన ఇక నిన్నెన్నడూ వదలడు. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుని చేతిలోకెళ్దామా? మనల్ని సిద్ధపరిచే కుమ్మరి చేతిలోకెళ్దామా? ఆయన నిన్ను మహిమకరంగా మార్చడానికి ఏమైనా చేయగలడా? ఒక పాటుంది. కథ మొత్తం మార్చేస్తాడంట ఆయన.
మార్చాడా లేదా? ఒనేసిం కథ మార్చేసాడా? సమరస్త్రీ కథ మార్చాడా? ఈరోజు నీ కథ మార్చగలడా? నా కథ మార్చగలడా? మోషే కథను మార్చిన వాడు. ఆయన చేతిలోకి వెళ్ళటమే మనం చేయాలి. ఎంతమంది ఆయన చేతిలోకి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు? మనందరం ఆయన చేతిలోకి వెళ్దామా? ప్రార్థించుకుందాం ఈ సమయంలో. అందరూ దేవునికి సమర్పించు.